హై హెలవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దాదాపు 250 పైగా సినిమాల్లో తన నటనతో మనల్ని అలరించిన విశేషమైనటువంటి నటుడు దిల్ రమేష్ గారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ఈ ఇంటర్వ్యూలో ఆయన నిజ జీవితం గురించి, అలాగే సినీ జీవితం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో దిల్ రమేష్ గారు, ఎలా ఉన్నారండి? ఫైన్ అండి, థ్యాంక్ యూ. అంటే దిల్ అనే సినిమా పేరుని ఇద్దరు మాత్రమే ఇంటి పేరుగా చేసుకోగలిగారు. ఒకటి దిల్ రాజు గారు, ఒకటి దిల్ రమేష్ గారు. ఇద్దరి మాత్రమే ఆ సినిమా అనేది ఇంటి పేరు కింద మారిపోయింది. సో అయితే 250 సినిమాలు చేశారు సార్ మీరు ఆల్మోస్ట్. అవును, 250 ఇప్పుడు జరుగుతుంది. సో అయితే మాకు ఈ మధ్యనే రిలీజ్ అయిన పుష్ప సినిమా చూసాము, బ్లాక్ బస్టర్. మీకు కూడా తెలిసే ఉంటారు, రివ్యూస్ వాటిలో దూసిపోతుంది. ఆల్రెడీ 1000 కోట్ల కలెక్షన్స్. దాంట్లో కూడా మీ క్యారెక్టర్ ఉంది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, 250 సినిమాలు చేసినటువంటి నటుడు ఆ సినిమాలు ఎందుకు, అంటే ఒక డైలాగ్ కూడా లేని పాత్రకి ఎందుకు యాక్సెప్ట్ చేశారు అనేది నాకు అర్థం కాని ప్రశ్న. చాలామంది ప్రేక్షకులు కూడా ఉంది. అది మంచి క్యారెక్టర్ అండి. రావు రమేష్ గారి పక్కన ఒక ముస్లిం గెటప్లో ఉంటాను నేను. యాక్చువల్గా ఫస్ట్ పార్ట్లో ఉంది, సెకండ్ పార్ట్లో ఉంది. డైరెక్టర్ గారి విజన్లో ఏదో ఉందండి. అది అంత పెద్ద సినిమా, అంత పెద్ద కాస్టింగ్లో అది ఏదో ఉంటుంది అనేది నాకు ఉంది, డిపార్ట్మెంట్లో కూడా ఉంది. బట్ కథ ఇప్పుడు థర్డ్ పార్టీ క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇంత పెద్ద అనుకుంటే సెకండ్కి వచ్చింది, సెకండ్ అనుకుంటే థర్డ్కి వెళ్ళింది. ఇప్పుడు రెవెన్యూ సైడ్ కానీ నేషనల్ వైజ్ అద్భుతమైన సినిమా అని అందరు చెప్తున్నారు, కలెక్షన్లు అలా వస్తున్నాయి. సో ఈ కథని ఇక్కడ వరకు ఫినిష్ చేసి ఉంటే అనుకున్న మొత్తం సీన్స్ దీంట్లోనే పెట్టాలి. నేను అనుకుంటున్నాను థర్డ్ పార్ట్లో ఈ క్యారెక్టర్కి ఎలివేషన్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఊరకే వేగ్గా ఏ క్యారెక్టర్ని డిజైన్ చేయరు ఆయన సుకుమార్ గారు. నన్ను అన్ని రోజులు అలా పెట్టి తీసుకొని వస్తున్నాడు అంటే ఎక్కడో ఏదో ఉంటుందని నమ్ముతున్నాను. ఇప్పుడు థర్డ్ పార్ట్ కూడా ఉంది కాబట్టి నాకు నేనే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి, ఇప్పుడు నార్మల్గా ఎవరో ఒక ఆర్టిస్ట్ని తీసుకున్నారంటే అది వేరు. మీలాంటి ఆర్టిస్ట్ని తీసుకున్నారంటే ఖచ్చితంగా డిజైనింగ్ ఉంటుంది. యాక్చువల్లీ ఉండాలి. ఇప్పుడు మనకి క్యారెక్టర్ ఏంటి అనేది, అంత పెద్ద సినిమాకి క్యారెక్టర్ ఏంటి అనేది మనం చెప్పరు అడిగే ఇది కూడా ఉండదు. ఎందుకంటే అది డిజైన్ అవుతా పోతుంటది. అవును, పెరుగుతూ ఉంటుంది. ఒక మెయిన్ క్యారెక్టర్ అన్నది కొంచెం వెళ్ళి లూప్ లైన్ లో ఉన్న క్యారెక్టర్ మెయిన్ అవ్వచ్చు. అది క్రియేటర్స్ సినిమాలన్నీ అలాగే ఉంటాయి. సో ఊరకే ఒక ఎస్టాబ్లిష్డ్ ఏదో నా రేంజ్కి నాకున్న ఎస్టాబ్లిష్మెంట్కి దానికి తగ్గకుండానే చేయాలని చూస్తారు. బట్ ఈ పార్ట్స్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్కి వెళ్ళేసరికి డిజైనింగ్ అంతా ఎప్పటికప్పుడు మారుతుంటుంది కదా. ఆ మారే పర్పస్లో చివరి వరకు ఉన్నాను నేను, మీరు అన్నట్టు దాంట్లో ప్రతి ఫ్రేమ్లో. బట్ థర్డ్ పార్ట్లో ఈ క్యారెక్టర్కి ఉన్న పెర్ఫార్మెన్స్ అప్పుడన్నా చూపిస్తారేమోనని నేను డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆశపడుతున్నాను. కానీ అంత పెద్ద సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నా కెరీర్ బిగిన్ అయిందే ఎక్కడో సీతారామరాజు అనే సినిమా అండి. ఫస్ట్ 1998లో సీతారామరాజులో నా కెరీర్ స్టార్ట్ అయితే, దానికి ముందు నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. మళ్ళీ ఈ ఎన్టీవీ నుంచి మీతో నేను చేస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి, నేను ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల ఉన్న ఒక చిన్న టౌన్లో ఉన్న వ్యక్తిని, నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చానండి సినిమా ఇండస్ట్రీకి. ఎంఏ చేసి నేను ఒక స్కూల్ కరస్పాండెంట్గా, ఒక ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ నేను నటించాలని ఏమీ తెలియకుండా హైదరాబాద్ వచ్చి ఏదో కష్టాలు పడి మళ్ళీ మన నాగినేడి గారు, ప్రసాద్ ల్యాబ్లో ఉన్న నాగినేడి గారు, మర్యాద రామన్నలో ఆయన దగ్గర నేను మళ్ళీ ఒక 2.5 years లో ప్రొఫైల్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి జాబ్ చేసి, ఆ తర్వాత ఇండస్ట్రీ కోసం హైదరాబాద్ వచ్చాను. కాబట్టి సీతారామరాజులో నేను ఫస్ట్ సినిమాలు యాక్ట్ చేసి ఈ 25 సంవత్సరాలు దాటిన కెరీర్లో 250 సినిమా నేను యాక్ట్ చేస్తున్నాను. నేను పుష్ప సినిమాలో డైలాగ్ లేదని కానీ, లేకపోతే అది ఆ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా ఉన్నాను అన్న ఫీలింగు యాజ్ అ రిపోర్టర్గా మీకు ఉండొచ్చు, కానీ నాకు లేదండి. ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అసలు ఇన్ని సంవత్సరాలు, నేను నాకున్న బ్యాక్గ్రౌండ్కి ఇన్ని సంవత్సరాలు నేను క్యారీ ఫార్వర్డ్ అవటమే గొప్ప. దాంట్లో పెద్ద డైరెక్టర్లు అందరూ క్యారెక్టర్ లేదని పక్కన పెట్టండి. ఇప్పుడు డైలాగ్స్ ఇస్తే చెప్పగలను, యాక్షన్ ఇస్తే చేయగలను, లేకపోతే ఒక ఎమోషన్ చేయగలను అనేది అందరికి తెలుసు. అది ఖచ్చితంగా ఏదో ఉంటుంది. లేకపోయినా కూడా అంత పెద్ద సినిమాలో నన్ను 2 సినిమాల వరకు కంటిన్యూగా నడిపించిన సుకుమార్ గారికి, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్కి నేను డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థర్డ్ పార్ట్లో కూడా ఉంటుంది. సో ఇలా చేస్తూ ఎన్నో సినిమాలు, ఎంతోమంది అండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్స్ ఇండస్ట్రీలో ఆదరించకపోతే వీళ్ళందరూ నాలాంటి వాళ్ళు ఇక్కడ దాకా రారు.
కాబట్టి ఈ సందర్భంగా నాకు డైలాగ్ లేని క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్లకు కానీ, మెయిన్ స్ట్రీమ్లో నడిపించిన డైరెక్టర్లకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, మేనేజర్లకు కానీ, ఆఫీస్ బాయ్ నుంచి ఈ సెగ్మెంట్లో ఉన్న డైరెక్టర్ వరకు ప్రతి వాళ్ళకి నేను ఈ ఎన్టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అది దాంట్లో నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. ఎస్ అంటే అంత పెద్ద సినిమాలో ఉండడం అనేది, ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుని పిలవడం అనేది మీ గౌరవం కింద డెఫినెట్గా నేను ఫీల్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు వందల మంది వచ్చే ఇండస్ట్రీ అండి. అవును కొత్త నీరు తెలుసు, ఎంతో మంది. ఇప్పుడైతే అసలు చాలా ఎక్కువ మంది అవును ప్రొఫెషనల్స్, మెడికల్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, చార్టెడ్ అకౌంట్స్, మీకు అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో హైలీ ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు హైకోర్టు లాయర్స్, సుప్రీంకోర్టు లాయర్స్. అసలు దీనికి నో రిగ్రెట్స్ కదా. యాక్టింగ్ ఎవరైనా చేయొచ్చు. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పబ్లిక్లో అంటే నేను ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నోళ్ళు అదే కదా. ఇప్పుడు మన హ్యూమన్ సైకాలజీ ఏంటి, ఒకసారి డబ్బు సంపాదించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సొసైటీలో లావిష్గా బతకడానికి సెటిల్ అవ్వాలి. వాట్ నెక్స్ట్ అంటే డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గుర్తింపు కావాలి. ఇంకా అదే కదా నెక్స్ట్. అది కావాలంటే ఇటే రావాలి, ఏదర్ టీవీసో సినిమానో ఏదో రావాలి. అలా ప్రయత్నించే వాళ్ళు రోజులకు వందల మంది పెరుగుతున్న ఈ ఫీల్డ్లో మనకు డబ్బులు ఇచ్చి మనల్ని ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని పిలవటం, పిలిపించుకునే స్టేజ్లో మనం ఉండటం అనేది, అయితే ఏదర్ మెయిన్ విలనా, క్యారెక్టర్ ఆర్టిస్టా, లేకపోతే ఇంకొక మెయిన్ విలన్ పక్కన రైట్ హ్యాండా, ఇవన్నీ మన టైం బాగుంటే మెయిన్ విలన్ అవుతాం, లేకపోతే హీరో అవుతాం. దేనికి రిగ్రెట్స్ లేవు ఇప్పుడు ఇండస్ట్రీలో. 70 సంవత్సరాల వాళ్ళు కూడా హీరోగా రన్ ఉండడం అనేది గొప్ప విషయం కదా. ఒక ఫీల్డ్లో 25 years మనం లైవ్లీగా ఉండి పని చేసుకోవటం అనేది ఒక క్రెడిబిలిటీ అని నేను ఫీల్ అవుతాను. 25 దాటింది నాకు ఈ ఫీల్డ్ లో. అంటే ఎవరు లేకుండా, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి ఉద్యోగంలో రిటైర్మెంట్ అంటారు కదా, 25 years 35 years ఆఫ్ కెరీర్, అది మాక్సిమం 30 అది మీకు వచ్చేసింది ఇక్కడ. 25-30లో 25లో జాబ్ వచ్చినా 35 years సర్వీస్ ఉంటుంది. అంత ఆ తర్వాత ఇంక వాళ్ళు వద్దంటారు, పంపించేస్తారు. కానీ ఇక్కడ ఎవడు పంపడం కరెక్ట్గా ఉంటే దాంట్లో 25 years జర్నీ అయిపోయిందండి. అయిపోయి కూడా ఇప్పుడు సుకుమార్ గారు లేకపోతే వినాయక్ గారు ఈ పెద్ద డైరెక్టర్ సెగ్మెంట్ ఒక 10 మంది పిలిచినట్టుగానే నాకు అదృష్టం ఏంటంటే ఇప్పుడు డైరెక్షన్ చేసే కొత్తగా 25 years ఉండి ఇప్పుడు డైరెక్షన్ చేసే వాళ్ళకు కూడా నేను ఇంక్లూడ్ అవుతున్నా. అంటే వాళ్ళు కూడా నన్ను డైరెక్ట్ చేస్తాను. వాళ్ళ లుక్స్ లో మీ పేరు ఉంటుంది. క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ ఇక్కడ ఎవ్వరు గొప్పోళ్ళు కాదు సార్. ఇండస్ట్రీ గొప్పది, ఫిల్మ్ ఇండస్ట్రీ గొప్పది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా అది ఇద్దరు సుప్రీంగా ఇప్పుడు ఉన్నా కూడా లైఫ్ అంతా ఉండలేరు. ఎవరు వస్తారు, పెరుగుతారు, పెరిగారంటే తగ్గుతారు, తగ్గటం కన్ఫామ్. కానీ ఆ పెరగటం లేటుగా ఉంది. ఇప్పుడు నా కెరీర్లో నేను హైట్స్కి వెళ్ళకపోవడానికి 1.25 లక్ష రీజన్స్ ఉంటాయి ఇండస్ట్రీలో. ఇప్పుడు మన యాటిట్యూడు, మన బిహేవియరు, మన క్యారెక్టరు ఇవన్నీ అందరికి సెట్ కాకపోవచ్చు. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. సో మనం ఇక్కడ దాకా ఉండి ఎదిగున్నాను అనుకోండి, నేను లాజికల్గా ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం టాప్కి వెళ్ళి ఉన్నాను అనుకోండి, ఇప్పుడున్న దానికంటే నాకేముంటుంది, ఐడెంటిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న దానికంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి, సంపాదిస్తాం కదా. కానీ 10 ఏళ్ళ ముందే నేను ఎదుగుంటే ఇప్పుడు డౌన్ఫాల్ ఉండేది. సో నేను ఇప్పుడు అంత హైట్స్కి వెళ్ళలేదు కాబట్టి ఆ హైట్స్కి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాను. జర్నీ జరుగుతూ ఉంది. అందుకనే హెల్తీగా ఉంటాం. ఆ ప్రయత్నంలో ఇప్పుడు ఇంకొక 5 years హైట్స్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత 10 years ఉంటుంది. ఆ లోపు మీరు అన్నట్టు 35కి రిటైర్ అయిపోవాలి మామూలుగా. అయితే ఇక్కడైతే 40 years ప్లస్ ఉండటానికి ఇప్పుడు రాలేదు కాబట్టి హెల్తీగా ఉండాలి, ఏదో ఒకటి చేయాలి. మనం కనపడితే డైరెక్టర్కి ఇతనికి ఇస్తే బాగుండన్న కాన్సెప్ట్లో ఉండాలన్న ఫీల్ ఉంటుంది. ఒకసారి మనం ఏమీ చేసుకోవడానికి టైం లేనంతగా బిజీ అయిపోయాం అనుకోండి. ఎందుకంటే టైం వస్తే బిజీ అయిపోతాం. బిజీ అయినప్పుడు ఇంకే టైం ఉండదు. అవునవును. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఒక పీక్ వెళ్ళిన తర్వాత ఇంకేం ఉండదు కదా. అవునవును, వెనక్కి రావాల్సిందే. ఆ పీక్ వెళ్ళటమే లేటుగా ఉంటే వెనక్కి వచ్చేది కూడా లేటుగా ఉంటుంది అని నేను నమ్ముతాను. ఇది కొత్త లాజిక్, పాజిటివిటీ బేసిక్గా. లేకపోతే అదే ఇప్పుడు రియాలిటీ కూడా అదే రియాలిటీ, అది పాజిటివిటీ. అంటే మనం తీసుకునే విధానం కూడా, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, హెల్దీగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి ఇది ఒక మార్గం.
మార్గం. అంటే నాకు రావాలంటే వస్తుంది, వచ్చినప్పుడు we can roll it. అంతే కదా సార్. ఎవరైనా ఇప్పుడు పుష్ప సినిమా కానీ లేకపోతే మొన్న దానికి ముందే దేవకీ నందన వాసుదేవ సినిమా వచ్చింది, బాగా గుర్తు చేశారు మీరు. దాంట్లో కూడా మళ్ళీ అని మన బోయపాటి గారు జంజాల అర్జున్ డైరెక్టర్, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్. దీనికంటే 3 weeks ముందు రిలీజ్ అయింది. సో అది సినిమానే, దాన్ని కాకపోతే దాన్ని 1,00,000 మంది చూస్తే దీన్ని 1,50,000 2,00,000 మంది చూస్తారు. ఇలాంటి డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, సీనియర్స్ టాప్ డైరెక్టర్స్ తో పాటు. కాబట్టి నేను డెఫినెట్గా వాళ్ళందరికి ఇంక్లూడ్ అయ్యి, వాళ్ళు అంటే ఎవరైనా డైరెక్టర్ అండి, డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్, అది అందరికీ తెలిసిందే. సో నేను 25 సంవత్సరాల అబ్బాయి డైరెక్షన్ చేస్తున్నా, చెప్పిందే చేస్తాను. పెద్ద డైరెక్టర్ అయినా చెప్పిందే చేస్తాం. మనకి ఎందుకంటే డైరెక్టర్ల కాన్సెప్ట్ లో వాళ్ళ మైండ్ లో ఏముంటుందో మనకు తెలియదు కదా, మన ఇష్టం వచ్చినట్టు చేస్తే మళ్ళీ అది కన్ఫ్యూజ్ అయ్యి వేరే విధంగా ఇవ్వరండి, అవుట్ రేటెడ్ ఇంకా మనం. ఎందుకంటే అది డైరెక్టర్ చెప్పింది అనుకోండి. సీనియర్స్ అంటే యంగ్ డైరెక్టర్స్ చిన్న ఇది ఉంటుందండి, వీళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇన్ని సినిమాలు చేశారు, మనం చెప్పగానే తప్పమని మన రేంజ్కి వస్తారా అంటే ఇదేంటిది అంటారేమో అనే చిన్న ఇది ఉంటుంది. అది లేకుండా మనం ఈ సెగ్మెంట్లో ఈ జనరేషన్ వాళ్ళతో కూడా ఇంక్లూడ్ అయితే హ్యాపీగా వాళ్ళు మన రెస్పెక్ట్ మనకి ఇస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అలా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పుడు 10-12 సినిమాలు ఆ జనరేషన్ డైరెక్టర్స్లో చేస్తున్నా నేను. వాటిల్లో కిరాత అర్జున్ అని ఒక సినిమా జరుగుతుందండి, మన KGFకి సలార్కి డైరెక్షన్ డిపార్ట్లో పనిచేసిన ఒక చిన్న అబ్బాయి డైరెక్షన్ చేస్తారు. చాలా మంచి సినిమా, చాలా మంచి క్యారెక్టర్. వాళ్ళు కూడా హ్యాపీగా అన్న అంట మనతో యాక్ట్ చేయించుకుంటుంటే, అలాంటి 10 మంది డైరెక్టర్స్ రేపు పొద్దున సినిమా హిట్ అయితే పెద్ద డైరెక్టర్ అవుతారు. సో వీళ్ళ మౌత్ టాక్ వీళ్ళు ఇంకొకళ్ళకి చెప్పటం, దాని మూలాన నేను ఆర్టిస్ట్గా స్టిల్ ఐఎమ్ వెరీ బిజీ. కాకపోతే పెద్ద సినిమాల చిన్న సినిమాలు అని పక్కన పెడితే బ్యాలెన్స్ చేసుకోవడానికి 2 పెద్ద సినిమాల కంటే ఎక్కువ నేను కమిట్ అవ్వను, నాకు భయం ఉంటుంది. డేట్స్ క్లాష్ అవుతాయి అని చిన్న సినిమాల వాళ్ళకి 1-2 పెద్ద సినిమాలు చేస్తూ ఇంక పెద్ద సినిమాలకి అలా హోల్డ్లో పెట్టుకొని చిన్న సినిమాలు ఎక్కువ చేస్తాను. ఎందుకంటే మనకి క్యారెక్టర్లో క్యాలిబర్ ఉంటే ఏ సినిమా హిట్ అయినా అక్కడి నుంచి మన జర్నీ వేరేగా ఉంటుంది. అదే రవితేజ గారు చెప్పినట్టు పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్. సో ఏదైనా సెట్కి ముందుకు వెళ్తాం, కెమెరా ముందు యాక్టింగ్ చేస్తాం. ఏదైనా సినిమా ఏదైనా మనకి అదే యాక్టింగ్. కాకపోతే మనం చూసుకోవాల్సింది, నేను యాజ్ అన్ యాక్టర్గా నాకు మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్లు ఇచ్చే డైరెక్టర్ల సినిమాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇది ఒక సినిమా హిట్ అయ్యి ఆ సినిమాలో మన మెయిన్ స్ట్రీమ్లో ఉన్నామంటే మిగతా డైరెక్టర్లు ఆల్మోస్ట్ యాక్సెప్ట్. ఇక్కడ ఏంటంటే ఏది ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ ఫ్రెండ్సే. కానీ మన స్టేచర్ స్క్రీన్ మీద కనపడాలి. కనపడినప్పుడే ఇంకొకళ్ళు ఇస్తారు తప్ప మనం ఎక్స్పెరిమెంట్ చేద్దామని అందరూ అనుకోరు. ఎవడో ఒకడు ఏదో ప్రాబ్లం అయ్యి ఏదో సర్కమ్స్టెన్సెస్లో వాళ్ళకి కుదరక ఒక మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్ని ఈ సెకండ్ లీడ్లో ఎవరు ఉన్నారని ఎతికే ప్రాసెస్లో ఆ టైము బాగుండి మనలాంటి వాళ్ళు సెట్ అయ్యి అక్కడ వెళ్ళి చేసి ఆ సినిమా హిట్ అయితే అక్కడి నుంచి ఫేట్ మారిపోద్ది. అలాగా ఒక చిన్న సినిమా ద్వారానే వస్తుంది ఏ ఆర్టిస్ట్కి అయినా. అలా ఆ సర్కిల్ని పెంచుకుంటూ అలా వెళ్తూ ఉంటే మనం అనుకున్న హైట్స్, అంటే నేనున్నదే హైట్స్ అనుకుంటే ఇంక అంతకంటే హైట్ లేదండి. మీరు చేస్తున్నారు, నేనే తోపు రిపోర్టర్, నేను బ్రహ్మాండంగా నేను అలా అనుకుంటే ఇంకా అంతే, అక్కడతో ఆగుతాం కదా. అలా అనుకోకుండా, బట్ అనుకోకూడదు, కానీ మనం చేసేదానికి మనం సాటిస్ఫై అవ్వాలి. నెక్స్ట్ ఏం చేస్తాం అనేది క్లారిటీ ఉండాలి. ఎవ్రీడే అది ప్లానింగ్ ఉండాలి, ఎవ్రీడే. లేకపోతే అక్కడికి ఆగుతాం. ఆగితే ప్రపంచం ఆగినట్టు. ఏ మనిషి అలా ఆగడు కదా. అంతే కదా, ప్రపంచం ఆగదు, మనిషి ఆగుతాడు. కానీ మనిషి ఇలా ఇప్పుడు ఇది ఉందండి, ఎన్టీవీలో మీరున్నారు, మీరు అనుకున్నారు, ప్రస్తుతానికి మీరు ఆగుతారు. మీతో పాటు 10 మంది రిపోర్టర్లు ఉన్నారు, 10 మంది నేను తోపని అనుకున్నారు అనుకోండి, ఎన్టీవీ ఆగుద్ది కదా. అంతేగా, అలాగే దేశం ఆగుద్ది అందరూ అలా అనుకుంటే. కాబట్టి ఎవరు అలా అనుకోరు. కాబట్టి నెక్స్ట్ హైట్స్ ప్రతి దాంట్లో ప్రతి మనిషికి ఉంటాయి. అయితే యాక్చువల్గా మరి సినిమా చూసారా? ఇప్పుడు అవతల 1000 కోట్ల కలెక్షన్ సాధించిన సినిమా చూసారా అన్న పుష్ప? చూడకుండా ఎలా ఉన్నాం, ఎలా అనిపించింది చూసిన తర్వాత? ఓవరాల్ అసలు ఇక మనం మాట్లాడటానికి ఏం లేదండి, అది ఆల్రెడీ జనాలు చెప్తున్నారు. ప్రతి సీను జాతర గీతర అసలు ఎక్కడ అది వెళ్ళిపోతుంది. ఇంకా అది అంతా మాకు తెలుసా అండి. ముందే షూటింగ్ చేసేటప్పుడే అన్ని రోజులు ఒక్కొక్క షాట్కి
మేము ఇప్పుడు నాది డైలాగ్ లేదు తప్ప మెయిన్ స్ట్రీమ్ సీన్స్ అన్నిట్లో ఉన్నాను నేను. అవును, ఎన్ని రోజులు మీరు ఎన్ని రోజులు చేశారు? నేను దాదాపు 35-40 డేస్ చేసి 35-40 డేస్ అయి ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్లు అన్నిట్లో అలా చూస్తూ ఉండేవాళ్ళం అండి. ఏం పెర్ఫార్మెన్స్, ఏమి కెమెరా డైరెక్షన్, అసలు ఒకటి కాదండి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ మినిట్ చాలా కేర్ఫుల్గా ఉండేది, ఇంక్లూడింగ్ మేము కూడా. సో ఆ కష్టం మాకు తెలుసు అండి. ఇంత రాకపోతే ఆ కష్టానికి అర్థం లేదు అన్నట్టు ఉండేది. ప్రతి ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క షాట్కి 10 సార్లు ఎన్నిసార్లు అయినా అది వచ్చి సాటిస్ఫై అయితేనే టేక్ ఓకే. అప్పటి వరకు బ్రేకులు లేకుండా ఏం కష్టం అండి. ఆ కష్టానికి ఈ రిఫ్లెక్షన్ ఖచ్చితంగా ఉండదని అప్పుడు అనుకున్నారు. కష్టే ఫలండి. పైగా మీరు చేసిన అంటే ఇప్పుడు మీరు డైలాగ్ లేదు అని ఒక ఇది తప్ప నుంచి మీరు చేసిన కూడా మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. రావు రమేష్, అల్లు అర్జున్. పైగా ఎక్కడ మేము పెద్దగా ఫైట్లు గీట్ కష్టం అన్ని మినిస్టర్ సీఎం అయినా అన్ని అఫీషియల్ లొకేషన్స్. అవునవును, అలా చూస్తుండే. మిగతా వాళ్ళందరూ అడుగులు అట్లా ఇట్లా తిరిగారు కానీ మాది ఎక్కడ సిటీ దాటిపోలేదు, హైదరాబాద్ సిటీ దాటిపోలే. మరి అంటే ఆ పర్టికులర్ సీన్స్ జరుగుతున్నప్పుడు ఈ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కానీ ఇలా చూస్తున్నప్పుడు అసలు మిరాక అది అద్భుతం అండి. అది అంటే ఏం అవసరం ఉండి ఇంత కష్టపడుతూ ఒక మనిషి, ఒక డైరెక్టర్ కంటే మెంటల్ అండి, మెంటల్ ఫిజికల్గా ఏమీ చేసేది ఉండదు. అనుక్షణం ఎవ్రీ మినిట్ క్రషింగ్ కదండి. బ్రెయిన్ మనసు ఏదో చేయాలి, ఎలా చేయాలి, ఏదో చేయాలి, ఎలా చేయాలి. అది ఫిజికల్గా హీరో గారు ఒక డైలాగ్ అది చెప్పి దాన్ని మోడ్యులేషన్ ఇలా మార్చి ఇక్కడ ఆపాలి, ఇక్కడ కెమెరా యాంగిల్స్. మీరు చూడ పుష్పాలో ఎక్కడ స్ట్రైట్ క్లోజ్ కానీ ఉండవు, అన్ని కెమెరా తిరుగుతూనే ఉంటుందండి ప్రతిదీ. అది సెటప్ చేసుకోవడానికి ఒక్కోసారి 1 డే కూడా ఓన్లీ కెమెరా రిహార్సల్స్కే సరిపోయేది. అంత పేషెన్సీ. ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా అంత పేషెన్సీ ఎవ్రీడే అండి. సంవత్సరాల పాటు మనిషి స్ట్రక్చర్ మారకుండా, గెటప్ మారకుండా, మాడ్యులేషన్ మారకుండా, ముఖ్యంగా హెయిర్ కంటిన్యూటీ మారకుండా డైరెక్టర్ చేయించడం ఎంత కష్టమో యాక్టర్స్ చేసే వాళ్ళకి అంత కష్టం. ఎవ్రీ అండ్ ఈచ్ పర్సన్ అండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్టర్ గారు కానీ, ఆర్టిస్టులు కానీ, కెమెరామెన్స్ కానీ, అసలు సెట్ ప్రాపర్టీ, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్స్ అండి, ఆర్ట్ అసిస్టెంట్లు, ఈచ్ అండ్ ఎవరి పర్సన్ అండి, ఒక్క పర్సన్ అని కాదు, ఏం కష్టపడ్డారు. ఆ కష్టానికి డెఫినెట్గా ఈరోజు ప్రపంచం మొత్తం ఆ సినిమాని ఆదరిస్తున్న తీరుకి అద్భుతం అండి, వండర్ అది. అయితే యాక్చువల్గా మీరు 250 సినిమాలు, 25 సంవత్సరాల నట జీవితం కదా. అంటే మీరు అన్నారు అంటే మనకి ఎక్కడో ఒక దీనికి వస్తుంది వెయిట్ చేయాలని చెప్పి, బట్ మీరు దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. అంటే నేను ఎప్పుడు విలన్గానే ఉండిపోతున్నాను, లేకపోతే ఇలా సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నానే, మార్చి చూపిద్దాం అంటే. ఎందుకంటే నటుడు అంటే అన్నీ చేయగలుగుతారు, ఇప్పుడు కామెడీ అన్నీ చేయగలుగుతారు మీరు, బట్ మీకు వచ్చిన క్యారెక్టర్ని బట్టి చేయగలుగుతారు కదా. సో అటువైపు ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఉన్న క్యారెక్టర్స్ చేద్దామని అనే ఆలోచన ఇప్పుడు రాలేదు? అదే నాకు మొదటి నుంచి ఉందండి. మొదటి ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ సందర్భంగా నేను సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వదిలిపెట్టి నేను ఇంతవరకు ఏ పని చేయలేదు సార్. అదే ఆ రెస్పెక్ట్ పోయే దగ్గర నేను ఉండను, నాకు రెస్పెక్ట్ లేదు అనుకున్న దగ్గర నేను ఉండను. దాదాపు నేను ఉన్న కాడ నాకు రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మన బిహేవియర్ కావచ్చు, మన యాటిట్యూడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇవి లేకుండా నేను 250 సినిమాల వరకు వచ్చానండి. ఏం క్యారెక్టర్లు చేశాను అనేది పక్కన పెడితే నా మీద ఎంతో రెస్పెక్ట్ ఇండస్ట్రీకి. తెలియని వాళ్ళు ఒకవేళ ఏదైనా హెడ్ వెయిట్ అనో లేకపోతే ఏదైనా అనుకుంటే అనుకోవచ్చు, కానీ నాతో ప్రాక్టికల్గా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు నా గురించి బ్యాడ్గా అనుకోరని నేను అనుకుంటా. నేను అంత గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాం. మీ 250 సినిమాల ట్రాక్ రికార్డే చాలు అది చెప్పడానికి. చేస్తున్న ప్రాసెస్లో ప్రతిసారి నేను అన్ని చేయగలను కదా. నాకు అంటే ఇక్కడ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పినట్టే ప్రాక్టికల్గా మనం ఎలా కనపడతామో దాంట్లోనే క్యారీ చేస్తారు. ఐఎమ్ నాట్ ఓన్లీ మీ, ఎవరైనా ఇప్పుడు ఎక్కడైనా మీరు చూడండి సినిమాలో వీళ్ళను ఎవరో రిగ్రెట్స్, కోటా గారు, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు, లేకపోతే ఇప్పుడున్న జగపతి బాబు గారు, లేని శ్రీహరి గారు, ఇట్లా ఏళ్ల మీద లెక్క పెట్టేటటువంటి కొన్ని క్యారెక్టర్స్కి రిగ్రెట్స్ ఉండవు. అవును, మిగతా వాళ్ళందరికీ మనం కూడా ఇప్పుడు ఫుల్ హైట్స్కి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని ఇలా చూపించవచ్చు అని అనుకోవచ్చు. ఇక ఆ కిందకి వచ్చేసరికి ఇప్పుడు నాకేం పడింది బ్రాండ్, ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక మెయిన్ విలన్ ఉంటాడు, అది పక్కన ఎమోషన్గా ఉండే ఒక అసిస్టెంట్ అనగానే ఉన్న 3-4 నా పేరు ఉంటుంది. ఇక రమేష్ గారు మీరు ఆ సినిమాలో చేశారు కదా, అలా కావాలి సార్ అంటారు. ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. మనం కాదనలేదు.
అది వచ్చేస్తుంది. అయినా కూడా నాకు సంవత్సరంలోనూ 2 సంవత్సరాలకు ఒక్క సినిమా ఆర్టిస్ట్గా నన్ను గుర్తుపెట్టుకున్న సినిమాలు ఉంటాయండి. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ యాత్ర అని ఒక సినిమా వచ్చింది. యాత్ర ఫస్ట్, సెకండ్ పార్ట్ కాదు, ఫస్ట్ పార్ట్లో లెజెండరీ యాక్టర్ అని మమ్ముట్టి గారితో 43 రోజులు పనిచేసా. ఆ సినిమా మీరు చూస్తే ఏ సెగ్మెంట్లో అయినా దిల్ రమేష్తో మనం చేయించుకోవచ్చు అనేది అక్కడి నుంచి టర్న్ అయిందండి. అంతకుముందు మిర్చిలో కూడా ఒక ఎమోషన్ క్యారెక్టర్ చేశానండి. అలాంటివి చూసి యాత్రలో ఒక వితౌట్ డైలాగ్ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక సీన్ ఉంటుందండి యాత్రలో. దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ టీయర్స్ వస్తాయి ఆడియన్స్కి. నేనేం డైలాగ్ చెప్పను, ఓన్లీ ఎమోషన్ ఎక్స్ప్రెషన్ ఎమోషనల్గా ఉంటుంది. భోజనం చేసే దగ్గర మమ్ముట్టి గారు కూర్చోమని చెప్పి నువ్వు భోజనం చేయరా అని, ఎదురుగా సెంట్రల్ మినిస్టర్లు ఉంటారు, నేను ఒక నార్మల్ పర్సన్ ఆ ఇంట్లో. అప్పుడు తింటున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది మమ్ముట్టి గారిని చూసి, అంటే నాలాంటి వాడిని కూడా సమానంగా కూర్చోబెట్టి పెట్టేవనేది. ఆ ఒక్క సీన్కే ఎన్ని రివార్డ్స్ నాకు ఇప్పటికి కూడా. ఆ సీన్ అద్భుతం అంటారు, ఎందుకు ఇంక్లూడింగ్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా. సినిమా చూసినప్పుడు వస్తుంది నీకు ఎప్పుడైనా ఒక డే నీది ఉంటుంది ఇండస్ట్రీలో అని చెప్తారు. అలా నాకు చెప్పినట్లో మీరు అడగకపోయినా చెప్పాలి. స్వర్గస్థుల విశ్వనాథ్ గారు, కళా తపస్సు విశ్వనాథ్ గారితో నేను ఒక సినిమా యాక్ట్ చేశా. ప్రౌడ్ అనమాట నాకు అది చెప్తుంటే. వేడుకని ఒక సినిమా చేశాను, పాలోడి క్యారెక్టర్. ఆ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు విశ్వనాథ్ గారు గురుగారు ఆయన, నువ్వేం చేస్తావో నాకు తెలియదయ్యా, ఈ సీను ఇంకా నేను సాగర సంగమం, స్వాతి ముత్యం అలాంటి సెగ్మెంట్ అలాంటి టైంలో నేను ఉండి డైరెక్షన్ చేసినా కూడా ఎవరో సాక్షి రంగారావు లాంటి ఆర్టిస్ట్కి ఈ క్యారెక్టర్ ఇచ్చేవాడిని, నేను కూడా ఇంతకంటే బాగా చేయించలేకపోయేవాడిని, అంత అద్భుతంగా చేసావు. కళ్ళు మాట్లాడితే ఆర్టిస్ట్కి అనేది నాకు చాలా మంది ఆర్టిస్టులో తెలుసు. మళ్ళీ చాలా కాలం తర్వాత నీ కళ్ళలో చూశాను అది. ఫస్ట్ నన్ను తీసుకెళ్ళి ఇతనే పాలోడి క్యారెక్టర్ అంటే మనుషులు చంపేవాళ్ళు లాగా ఉన్నాడు, ఇతను పాలోడి ఏంటి అన్నాడు ఫస్ట్ డైలాగ్. జితేంద్ర గారు అని డైరెక్టర్. అది నేను షాక్ అయ్యా, ఏమి అసలు వద్దంటాడా ఏంటని. లేదు గురువు గారు, విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తుంటాడు కానీ మంచి పెర్ఫార్మరు అని చెప్తే, ఏం పెర్ఫార్మర్ అబ్బా అలా చూడకపోయా, నాకు భయం మామూలుగా చూడ అన్నాడు. నేను అలా నిలబడి అంటే ఈయన వద్దంటాడేమోనని ఇలా చూస్తున్నా అనమాట. అన్న తర్వాత సరే మీరు పెట్టుకున్నారు కదా తమ్ముడు నువ్వేం అనుకోవద్దు అన్నాడు. సార్ సరే కానీ ఈ చెవుకు ఒక కమ్మ పెట్టండి, మెడలో టవల్ వేయండి, సైడ్కి దువ్వండి, ఒక బనీన్ వేయండి, పంచి కట్టండి, మొత్తం అది గెటప్ మొత్తం ఆయనే చెప్పాడు. చెప్పేసి ఆ సీను కూడా ఒక సీన్లో, ఈ సీన్లో ఒక పద్యాలు పెడదామా, పద్యం వస్తుందా నీకంటే గురువుగారు మీతో యాక్ట్ చేస్తున్నాను. అది నైట్ 6కి స్టార్ట్ చేసి 12 o'clock వరకు ఆ సీన్ పెద్ద సీన్ అండి. అది అయిపోద్దని భోజనాలకి అంతా ప్లాన్ చేశారు. అసలు అది ఆయనతో నేను కూర్చొని ఇలా నువ్వు అనాలి, కస్తూరి తిలకం అనే పద్యం రాశాడు. అది నాకెలా వస్తుంది పద్యం, ఇప్పుడు రాస్తున్నారు, నాకు షివరింగ్ మొత్తం. ఆయన ఇదన్నమాట గొలుసు రాత అంటారు చూసారు తెలుగు, ఆయన రాసింది అసలు మనకి చదవాలని అర్థం కాదు. కూర్చొని రాశాడు సీను, అంటే పాలోడికి అతనికి ఉన్న రిలేషన్ రాసి కూర్చో తమ్ముడు అంటే టేప్ రికార్డు అంతా మొత్తం సెట్ ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చి చెప్తే, నేను అయిపోయాను ఈరోజు. మీరు చెప్తే నమ్మరండి, 9:30కి సీన్ అయిపోయింది. అది 12 వరకు అనుకున్నది 10-12 షాట్లు ప్లాన్ చేశారు ఆ సీన్కి డైరెక్టర్ గారు. భరణి గారిని కెమెరామెన్ డైరెక్ట్ 12 షాట్లు ప్లాన్ చేస్తే మొత్తం సీన్ అంతా ఒకటే షాట్. సూపర్. ఒకటే షాట్, మధ్యలో బిల్డింగ్ అంతా షేక్ అయిద్ది, కత్తూరి అని పెద్దగా అరుస్తాను నేను, అంటే పాలోడు కదా. ఒక్క షాట్ తప్ప మిగతా అంతా చేసేసి ప్యాకప్ చెప్పేయండి, అద్భుతంగా వచ్చింది సీన్ అన్నాడు. అప్పుడు అన్న మాటలండి ఆయన. నాకు ఇప్పటికి ఎప్పుడన్నా ఏదన్నా కళ్ళు కూడా మాట్లాడతాయి అనేది ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్. కళ్ళు కూడా చాలా మంది జయప్రద లేడీస్కి జెంట్స్కి కళ్ళు ఆర్టిస్ట్కి యాక్ట్ చేయాలి, మాట్లాడాలంటాము. ఈ సీన్లో నీ ఒరిజినాలిటీ వదిలేసి, ఇప్పుడు ఇట్లా చూస్తుంటే నువ్వు చూడబా ఏమ్మా మనుషులు చంపేవాళ్ళలాగా ఉన్నావు అని మళ్ళా తమ్ముడు ఏమనుకోవద్దు అన్నాడు. పాలోడి కాడికి వచ్చేసరికి వచ్చినా కదా ఏంది పద్యం నేను నేర్చుకున్నదా, గుళ్ళోకి వెళ్ళా ఆ పద్యం చెప్తే ఏంది పంతులు గారు 2 చేతుల్లో ప్రసాదం పెట్టి ఇంకసారి పో అన్నాడే, ఏమైందే
అనేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్, ఆ కళ్ళల్లో అమాయకంగా ఉండే ఎక్స్ప్రెషన్ రావటాన్ని గురించి మాట్లాడాడు. అదే నిన్ను చూసి నేనే మిస్మరైజ్, నిన్ను చూసినప్పుడు ఒక రకంగా ఉన్నావు, ఈ గెటప్ అంతా వేసి కూర్చొని అయ్యగారు అనేది ఆ కాళ్ళు పట్టేది ఇదంతా మారిపోయింది. ఇంత సడన్ గా అంత మారి చేయటం అనేది ఇది నీకు యూ హ్యావ్ వన్ డే, నీకు వస్తుందబ్బా ఒక రోజు. పైగా నేను ఎప్పుడన్నా సినిమా చేస్తున్నట్టు నీకు తెలిస్తే నువ్వు నా దగ్గరకు వచ్చి నేను ఆ వేడుక సినిమాలో పాలోడి క్యారెక్టర్ చేశానని నాకు గుర్తయి నా సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తావన్నాడు. సూపర్. అలాగే అల్లరి నరేష్ గారితో సినిమా చేశాడు, మొత్తం శుభప్రదం. ఆ సినిమాకి నేను వెళ్ళి కలిసాను, నన్ను పిలిచారు, నాకు ఒక క్యారెక్టర్ చెప్పాడు. కానీ అదే టైంలో సింహ సినిమా జరుగుతుంది బాలకృష్ణ గారు బోయపాడిది. దాంట్లో కంటిన్యూ డేట్స్ ఉండి 4 days అడిగారు, నేను చేయలేకపోయాను రెండో సినిమా. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది క్యారెక్టర్ అని, ఒక ఫైనాన్షియల్ క్యారెక్టర్ ఆ సినిమాలో, అదొక్కటే ఎమోషనల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి పిలిచారు, పాపం ఆయన చెప్పారు, పాలోడు అనగానే క్యారెక్టర్ చెప్పేసేయండి అన్నాడు 3 సంవత్సరాల తర్వాత. సో ఆయనతో అది గొప్ప ఎక్స్పీరియన్స్. ఈ సందర్భంగా మీతో అది షేర్ చేసుకోవడం ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. ఎస్. అయితే యాక్చువల్గా మీరు చాలా పెద్ద హీరోలతో చేశారు, అంటే మీరు ఏం క్యారెక్టర్లు చేస్తారు లేకపోతే ఎంత రంగుతున్న క్యారెక్టర్లు చేస్తారు పక్కన పెట్టేస్తే, మీరు అన్నారు కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎలా ఉంటుందండి? వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే తీరు కానీ, లేదా మామూలుగా నార్మల్గా షార్ట్ గ్యాప్లో మాట్లాడుతూ జరిగేది కానీ ఎలా ఉంటుంది? చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. అంటే నేను చెప్పిన సెల్ఫ్ రెస్పెక్ట్ నన్నెవరో హత్య చేశారని కాదు. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రాసెస్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రాసెస్లో వెళ్తే నేను గొప్పవాడిని అవుతానని ఎవడూ చెప్పలేడు. అవును. ఎవడి అప్రోచ్ వాడికి ఉంటుంది. ప్లస్ ఏ సినిమాతో వస్తుందో కూడా తెలియదు, మనకి తెలియదు, అసలు ఏది తెలియదు. కాబట్టే ఉన్నామండి, తెలిస్తే ఆ రూట్లో వెళ్తాం కదా. అవునవును. మనం ఇప్పుడు యూపీఎస్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఒక ప్రొఫార్మా ఉంటుంది. అవును. ఏదో యూపీఎస్ ఐఏఎస్కో ఐపీఎస్కో ఐఆర్ఎస్కో అంటే ఒక సిలబస్ ఉంటుంది, ఇంత కష్టపడాలి. దీనికి కష్టపడొద్దా, ఎలా కష్టపడాలి, ఏది ఎవరికి తెలియదు. ఈ ప్రాసెస్లో ఒక్కొక్కళ్ళ అప్రోచ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. టాప్ మోస్ట్కి వెళ్ళినా డైరెక్టర్లతో టచ్లో ఉంటారు, అప్కమింగ్లో ఉన్నా టచ్లో ఉంటారు. బాగా టాప్కి వెళ్ళారనుకోండి, డేట్లు అడ్జస్ట్మెంట్కి కష్టం. కింద ఉన్నాం అనుకో, డేట్లు రావడానికి కష్టం. డేట్లు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి కెమెరా ముందు చేయటం కష్టం. ఏ సినిమాకి ఆ సినిమా. ఇప్పుడు ఈ డైరెక్టర్ ఒక ఎమోషన్ ఇలా చేయమంటాడు, అవుట్ బరస్ట్ అవ్వాలి, నువ్వు ఎమోషన్ చెయ్యి అంటే అసలు ఎదుటోడిని కొట్టేలాగా ఒక డైరెక్టర్ అడుగుతాడు. నువ్వు ఎమోషన్ పీక్లో ఉండాలి, అండర్ కరెంట్గా చేయమంటాడు ఇంకో నెక్స్ట్ డే డైరెక్టర్. సో అక్కడ ఆయనకి అడాప్ట్ అవ్వాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఇక్కడ ఈ డైరెక్టర్కి అడాప్ట్ అవ్వాలి. అవన్నీ చేయటం కష్టం. సో ఇవన్నీ ఇస్తే చేయటం, ఇవన్నీ మనకి వచ్చేసింది. అదే అంటే నేను ఇప్పుడు అంటే హీరోలతో ఎలా ఉంటుంది? అదే సార్, ఇప్పుడు నేను ఒక హీరోతో యాక్ట్ చేశాను సార్, 2-3 సినిమాలు చేశాను. అది హీరోతోనే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ సినిమాలు చేశాను. ఆ హీరో గారికి నాకు అటాచ్మెంట్ ఉంది, రిలేషన్ ఉంటుంది కొంచెం. మళ్ళా ఆ హీరో గారు సినిమా చేస్తున్నాడు, అప్పుడు నేనేం చేయాలి? పోయి హీరో గారి దగ్గరకు పోయి, సార్ ఈ సినిమాలో ఏదన్నా క్యారెక్టర్ చెప్పండి సార్ అని అడిగితే డెఫినెట్గా మంచోడు, బాగా చేస్తాడు, 1-2 టేకుల్లో ఇచ్చింది చెప్పేస్తాడు అనే దీంతో డైరెక్టర్ గారికి చెప్తాడు ఖచ్చితంగా. అప్పుడు మనం ఆ సినిమాలో క్యారెక్టర్ చేస్తాం. నేను అది చేయనండి, అడగరు, అది చెయ్యను నేను. ఎందుకంటే ఆ హీరో గారి పని అది కాదు. మనం వెళ్ళి ఆయన ఒక షార్ట్ మూడ్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి నిలబడి ఏంటి రమేష్ బాగున్నావా అంటే బాగున్నాను సార్ అని క్యాజువల్గా కలిసి ఊరికి నేను బాగున్నాను సార్, హ్యాపీ సార్ అని చెప్పి రావటం వేరు. అది ఓకే. నిలబడి చాలాసేపు నిలబడి ఏంటి అంటే ఏదన్నా కొంచెం చెప్పండి సార్ ఈ సినిమాలో అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసినట్టు అండి. ఎందుకు వదిలేసినట్టు అంటే ఆయన పని అది కాదు. నాకు క్యారెక్టర్ ఇచ్చేది అఫ్కోర్స్ హీరో గారు చెప్తారు, సరే వాళ్ళు ఎవరన్నా అనుకుంటారు, ఇస్తారు, అది ఈజీ ప్రాసెస్. బాలకృష్ణ గారితో నేను లక్ష్మీ నరసింహ, సింహ, లెజెండ్, అఖండ చేశాను, మన రవితేజతో చేశాను, ఇప్పుడున్న గోపీచంద్ గారితో చేశా, మహేష్ బాబు గారితో చేశా, అందరితో చేశాం. మనం వెళ్ళి అక్కడ టైం ఇచ్చేస్తే డైరెక్టర్ గారికి చెప్తే ఒక హీరో గారు చెప్పారన్న ఒక ఫీల్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఏ డైరెక్టర్ గారికి. మనం అక్కడ 1 day అయినా 2 days అయినా వాళ్ళు బిజీగా ఉన్నా కనపడేసి ఒక రోజు మళ్ళీ రోజు కనపడి చేస్తే మంచోడు పాపం ఇన్నిసార్లు వస్తున్నాడు అనేది వాళ్ళ అసిస్టెంట్లో ఎవరో చెప్పి డెఫినెట్గా చెప్తారు. కానీ అది పొగరనుకున్నా లేకపోతే ఏదనుకున్నా నేను ఏ హీరోని వెళ్ళి డిస్టర్బ్ చేయనండి.
నేను చేసిన హీరోల సినిమాలు జరుగుతున్నా వెళ్ళి డిస్టర్బ్ అయితే చేయను. అది నేను సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ఇది చేసుకున్నాను. నేను ఆ సినిమా డైరెక్టర్ని 10 సార్లు కలుస్తాను, ఎందుకంటే ఆయన పని అది కాదు, ఆయన పని అది. లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా కలుస్తా. నేను అసిస్టెంట్ డైరెక్టర్ నెంబర్ సేవ్ చేసుకుని డైరెక్టర్ గారు ఫ్రీగా ఉన్నారా, బిజీగా ఉన్నారా, ఒకసారి కలవచ్చా డైరెక్టర్ గారిని, లేదంటే డైరెక్టర్ గారు బిజీగా ఉన్నారు, నేను మిమ్మల్ని మీ పేరు అక్కడికి తీసుకెళ్తానని చెప్పిన అది ఎలా లేదండి నేను వెయిట్ చేసి అయినా కలుస్తానని డిమాండ్ చేసి నేను అడగొచ్చు. డిమాండ్ చేసి ఆఫీసులో కూర్చొని, ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చారు మిమ్మల్ని చెప్పాం కదా డైరెక్టర్కి మేము చెప్తాం అన్నా కూడా నాకు రైట్ ఉందండి. యాజ్ అన్ యాక్టర్గా నేను ఆఫీస్కి వెళ్ళి కనపడి వాళ్ళని డిమాండ్ చేసి నేను ఏంటి సార్ ఇన్ని సినిమాలు చేశాను, ఇది యాక్షన్ సినిమా కదా నాకు లేదా అని కూడా అడగొచ్చు నేను. అది నేను నా రైట్గా ఫీల్ అవుతాను. 10 సార్లు అసిస్టెంట్ డైరెక్టర్కి ఫోన్ చేయడానికి కూడా నేను ఇబ్బంది పడ్డాను. కానీ హీరో గారిని కలవనండి. ఇలా ఇదే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే, అంతకు మించి ఏం లేదు. నన్ను ఏదో ఎవరో నేను సినిమా చేసేటప్పుడు హీరో గారికి కనపడితే అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తారండి. అదే చేస్తున్నావా, బాగున్నావా, ఏం చేస్తున్నావా, ఇది ఉంటుంది. ఈ ర్యాప్ అందరు హీరోలతో ఉంటుంది, నేను చేసిన పని చేసిన వాళ్ళతో. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం కానీ, లేదంటే ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి అడగటం కానీ నేను ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని మాత్రమే క్యారెక్టర్లు అడగటానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే మరి ఇప్పుడు కొత్తగా వస్తున్న అంటే సీనియర్ హీరోలు అందరూ మీకు ఫస్ట్ నుంచి పరిచయం కాబట్టి ఈ చాలా సినిమాల జర్నీ ఉంది కాబట్టి వాళ్ళతో ఓకే. మరి కొత్తగా వస్తున్న హీరోలు ఎలా ఉంటారండి వాళ్ళు? అంటే అసలు వాళ్ళు అన్న దాని మీద నుంచి అసలు దిగరా అసలు ఎక్స్పీరియన్స్ కి వాల్యూ ఇస్తారు. అసలు ఈ డైరెక్టర్లు కూడా అన్న చెప్పన్న డైలాగ్ ఇదేంటన్న చాలా అద్భుతం. అంటే మనకు కొంచెం తెలుగు మీద కొద్దిగా కమాండింగ్ ఉండటమో, లేకపోతే టీచింగ్ ఫీల్డ్ రావటమో, అది కొంచెం డైలాగ్ చెప్పగానే ఎస్పెషల్గా ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు మనం ఈ డైలాగ్ ఇలా ఉంది ఫ్లో, ఇప్పుడు రైటర్లు రాస్తారు సార్, అది ఆర్టిస్ట్ చెప్పే ఫ్లోలో కొన్నిసార్లు ఉండదు. పదాలు ఇటు అటు, సార్ ఇది ఇలా చెప్తామని చెప్పి మనం ఫ్లో చెప్పి చూడగానే నచ్చింది అనుకోండి, టక్మని ఇది బాగుంది కదా, అదేం చెడదు. పదాలు కొంచెం మనం మనకు అనుగుణంగా పలకడానికి ఒక రకంగా ఉంటాయి, రాసే ఒక రకంగా ఉంటాయి. ఆ పలికేటప్పుడు ఇది ఇలా ఇది ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి నచ్చింది అనుకోండి, 1 డేలో మనం అర్థమైపోతుంది. తర్వాత అన్న ఈ డైలాగు చాలా మంది యంగ్ డైరెక్టర్స్ అండి అది హ్యాపీ అబౌట్ అసలు ఆ విషయంలో మనల్ని ఎక్కడో పెట్టి చూస్తారు వాళ్ళు చెప్పింది చేస్తూ ఇది కొంచెం అంటే మోర్ దాన్ రెస్పెక్ట్ అండి. అదే పెద్ద డైరెక్టర్లకు మనం ఆల్రెడీ తెలుసు, మనం వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి అలా ఉంటాం కాబట్టి ఏదో ఒక డైలాగ్ ఎప్పుడన్నా ఇస్తే చెప్పేస్తాం, పక్కన ఉండం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనేది ఉంటుంది. ఎస్పెషల్గా ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు మొత్తం అద్భుతమైన మనకి అసలు ఆ డైరెక్టర్లో సినిమాలు హిట్ అయితే మనం వాళ్ళు కన్నా పెద్ద డైరెక్టర్లు అయితే ఉండొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. మనకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది సార్ ఆ విషయంలో. అయితే మరి ఇప్పుడు మీరు అంటే ఇంతకుముందు అన్నారు మీరు అంటే మనకు వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తామని, ఈ ప్రాసెస్లో అంటే అప్పటి నుంచి మీరు చేస్తున్నవన్నీ అంటే ఒక ఏ క్యారెక్టర్స్ వస్తాయి చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మరి మీ సినిమాల కౌంట్ పెరుగుతుంది, మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, సినిమా ఇండస్ట్రీలో మీ జర్నీ అనేది అలా కొనసాగుతుంది. మరి వీటితో పాటు మీకు ఇచ్చే అమౌంట్స్ కూడా పెరుగుతూ ఉంటాయా లేదా ఆగుతాయా? లేదు డెఫినెట్గా పెరుగుతూ ఉంటాయి. డెఫినెట్గా పెరుగుతాయి. మన క్యారెక్టర్స్ సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే సేమ్ లెంగ్త్తో లేదా అలాంటి ఉన్న క్యారెక్టర్సే కదా, ఎక్స్పీరియన్స్ అనేది మరి అలా అనుకుంటే యజ్ఞం సినిమాలో లేకపోతే బాలకృష్ణ గారి సినిమాల్లోని హీరోలు చేసేయని అయ్యానండి. 100 కోట్లకి హీరోలు వెళ్ళిపోతున్నారు కదా. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నన్ను పెట్టుకుంటే ఒక ఫైట్ చేయాలి, ఎమోషనల్గా డైలాగ్ చెప్పాలి. ఎక్కడన్నా ఇప్పుడు యాత్ర తర్వాత ఒక ఎమోషన్ లైక్ హీరోకి సపోర్ట్ చేయటము, హీరో గారికి లాస్ట్లో వెళ్ళిపోయి మనం సపోర్ట్ చేసినప్పుడు ఆ హీరో గారు పడిన కష్టంతో ఒక ఎమోషన్ ఫీల్ అయ్యి చెప్పటము, ఇవన్నీ సింగిల్ టేక్ సెకండ్ టేక్ అవుతుంటే ఏ సినిమాలో అయినా కథ ఒకటే, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఒకటే. కానీ మనకు ఆ డెప్త్ మనకున్న డిమాండ్ దాన్ని బట్టేసి మనం వాస్తవాన్ని వదిలేసి ఊహల్లో ఉండి మన ఊహలకి వాళ్ళని అడాప్ట్ అవ్వండి అంటే కష్టం. కానీ మనం నిజంలో ఉండి చిన్న ఒక 5-10% వేరియేషన్ చెప్తే ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మనం ఊహల్లో ఉండకూడదు. ఇండస్ట్రీలో రానిది ఏది మనకు రాదండి, వచ్చింది ఏది పోదు ఇండస్ట్రీలో. మనకు వచ్చింది ఇదే అనేది నువ్వు ప్రాక్టికాలిటీలో నువ్వు నిజంలో బతికించుకుంటే ఇండస్ట్రీలో మనకు అవమానం జరగదు. నాకు కాదు ఎవరికైనా. నేను 25 ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి, నేను 250 సినిమాలు చేశాను కాబట్టి, దాంట్లో చిన్న సినిమాలు వదిలేసి పెద్ద సినిమాలను నేను గుర్తుపెట్టుకొని నాకు వాళ్ళకి ఏదో చేస్తున్నారు, నాకు ఇది చెయ్యాలి కదా వీళ్ళు అని మనం హైట్స్లో ఉండి అది వాళ్ళు చేయకపోతే మనం డిప్రెస్ అయితే అది కష్టం.
మనకి ఎంత ఉందో అనేది మనం నిజంలో ఉన్నప్పుడు ఉన్నంత వరకు మనకి ఏ విధమైన అంటే మీరు డిమాండ్ చేయడానికి అంటే ఎంతవరకు డిమాండ్ చేయొచ్చని మనకు క్లారిటీ మనకుంటది, ఇచ్చే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అది దాటి మనం లిమిట్స్ దాటి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా అవమానం ఏం జరగదు, మళ్ళీ మనకు ఫోన్ రాదు అంతే. అదే అదే మనల్ని నువ్వు ఏంటి ఇలా అంటున్నావు అలా అంటున్నావు ఎవ్వరు అడగడు. అంటే మీరు ఎలా అంటే ఇప్పుడు సినిమాని బట్టి పెంచుతారా, లేదంటే అంటే అంటే ఒక 10 సినిమాలు ఇంత చేసాం నెక్స్ట్ 10 సినిమాలు అలా అనుకుంటారా, లేదా ఎలా? అదే అసలు నా విషయానికి వస్తుంది, నేను నిజ జీవితంలో కానీ సినిమాల్లో కానీ నేను మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వనండి. మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వను. నా 250 సినిమాల్లో డబ్బులు తక్కువ అయినాయి, నేను అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వట్లేదని ఒక్క సినిమా కూడా నేను వదిలేయాల. సూపర్. డబ్బులు అనేది మనీ రెమ్యూనరేషన్ అనేది డిపెండింగ్ అపాన్ సినిమా బడ్జెట్, సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ని బట్టి ఉంటుంది సార్. నేను ఇప్పటికి కూడా చాలా 10 years బ్యాక్ చేసిన అమౌంట్స్ కూడా సినిమా చేస్తాను. ఇది నేను మీ ఇంటర్వ్యూ సందర్భంగా ధైర్యంగా చెప్తున్నాను. నేను అడిగింది డిమాండ్గా తీసుకొని చేసిన సినిమాలు ఉంటాయి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి ఇప్పుడు నాకు అవసరమైన వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను సార్, జస్ట్ లైక్ బిజినెస్. నేను అవసరమైన వాళ్ళు నా దగ్గరకు వస్తారు. కొంతమంది ఇప్పుడు గర్వంగా గౌరవంగా నేను ఒక మాట చెప్తున్నాను, నేను ఎంతమందిని కలుస్తానో క్యారెక్టర్ల కోసం అంతేమంది నన్ను కూడా కలుస్తున్నారు. చిన్న సినిమాలు లైక్ ఇప్పుడు ఒక సినిమా ఉందండి, సినిమాలో విలన్ ఉంటాడు, హీరో ఫాదర్ ఉంటాడు, హీరోయిన్ ఫాదర్ ఉంటాడు, ఇది లేకుండా సినిమా జరగదు. అవును. కానీ 10 లక్షలు 12 లక్షలు పర్ డే ఇచ్చి కూడా ఒక ఆర్టిస్ట్ని పెట్టుకుంటారు అదే క్యారెక్టర్కి, ఒక రేంజ్ బడ్జెట్ సినిమాలకి. అదే లో ప్రొఫైల్లో సినిమా తీసే డైరెక్టర్కి కూడా ఆ క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్లో 1, 2, 3, 4 ఎవరు మనం చేసేదానికి ఈ క్యారెక్టర్కి ఎవరు మన బడ్జెట్లో న్యాయం చేయగలరు అన్నప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్లో దిల్ రమేష్ పేరు కూడా ఉంటుందండి. ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్లకి నా దగ్గరకు వచ్చేసి కథ మీకు కొంచెం అవేర్నెస్ ఉంది, మీ ఇంటర్వ్యూస్ చూసాం, మీ దగ్గర డైలాగ్ కూడా ఇది ఉంది సార్, మీరు ఇది ఎలా ఉంటుందో చెప్పండి అని కూడా గాడ్ గ్రేస్, దేవుడి దయ వల్ల మా అమ్మ నాన్నలు నాకు చదువు చెప్పించిన, మా గురువులు ఎంతోమంది నాకు నేర్పించిన భాష, ఈ తెలుగు భాషకి నాకున్న దీంట్లో అది ఇప్పుడున్న డైరెక్టర్లు చాలా గమనించి గుర్తించి వచ్చి నాకు చెప్తున్నారండి. ఓకే ఓకే. అది నేను ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత చెప్పరా ఏంటంటే మీరు 25 ఏళ్ళ నుంచి ఉన్నారా, ఆ మాత్రం చెప్పిన దానికి ఇంత మీరేదో పెద్ద ఫీల్ అవుతున్నారు ఏంటని అడగవచ్చు. బట్ ఇన్ని సంవత్సరాల నుంచి అది లేకపోయినా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను గమనించారు అన్న సాటిస్ఫాక్షన్. బేసిక్గా 20 years తర్వాత అప్డేట్ అయిపోవాలి, కానీ అప్డేట్ అవుతుండడం వలన చాలా మంది మీ దగ్గరికి వస్తున్నారు. వచ్చి ఇప్పుడు ఒక కథ దీంట్లో ఒక ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఉందండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు ఒక డైరెక్టర్ని కలిశాను నన్ను, ఒక టెక్నీషియన్ అందరూ కలిపి ఒక మంచి సినిమా, అద్భుతమైన సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో శంకరం అనే ఒక క్యారెక్టర్ అండి, అసలు అవుట్ బర్స్ట్ క్యారెక్టర్, 3-4 షేడ్లు ఉన్న క్యారెక్టర్కి నన్ను అనుకొని కథ చెప్పి దీంట్లో కరెక్షన్ లేదని ఉంటే డైలాగ్ ఫ్లో చూడండి సార్ అని చెప్పి, నేను కరెక్షన్ చేస్తానా లేకపోతే అది ఉందా లేదా పక్కన పెట్టండి, ఎదుటున్న మీరు యాజ్ ఏ డైరెక్టర్గా మీరు నన్ను అలా ఫీల్ అయ్యారు. నేను చెప్పకపోవచ్చు, చెప్పింది వాళ్ళకంటే డౌన్ఫాల్లో ఉండొచ్చు, ఇవన్నీ పక్కన పెడితే ఒక డైరెక్టర్గా ఒక వ్యక్తి వచ్చి నా కథ ఇది, నా క్యారెక్టర్ ఇది సార్ అంటే మిమ్మల్ని అనుకున్న మీరు చేస్తారా, మీకు ఇంత ఇస్తాం మీరు అని కాదు, మీరు చేస్తున్నారు, దీంట్లో ఏదన్నా ఈ డైలాగ్ ఇలా ఉందో చూడండి సార్, ఎమోషన్ ఉందా లేదంటే ఫిక్స్ అయ్యి నేను ఎక్కువ అడుగుతానా లేకపోతే చేస్తా, ఇవన్నీ లేవు వాళ్ళకంటే వాళ్ళ అనాలిసిస్లో ఖచ్చితంగా క్యారెక్టర్ బాగుంటే ఆయన చేస్తారు అనే ఉద్దేశంతో. నాకు నేను నార్మల్ అండి, మీరు 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా మీకు నేను నార్మలే. పుష్ప సినిమాలో డైలాగ్ లేకపోయినా మెయిన్ స్ట్రీమ్ సీన్లో చేశారు కాబట్టి మామూలే. కానీ నా దిల్లు, నా యజ్ఞము, నా లక్ష్మీ నరసింహ సినిమాలు చూసిన చిన్న కుర్రోళ్ళు వాళ్ళకి నేను వేరే లెవెల్. అవును అవును అవును. వాళ్ళు ఆ సినిమాలు చూసి వచ్చి ఇప్పుడు డైరెక్టర్ అయినప్పుడు వాళ్ళు ఎదురుగా నేను కూర్చున్నప్పుడు వాళ్ళకి పిక్చర్ అదే ఉంటుంది. అవును.
అలాగే ఉన్నారు, ఎనర్జీగా ఉన్నారు. అదే ఇంతకుముందు నేను అడిగింది కూడా అదే అనమాట. ఇప్పుడు అలాంటివి చూసాం కాబట్టి మేము చిన్నప్పుడు, అంటే ఆ వయసులోనే అలాంటి అలాంటి క్యారెక్టర్లు చేసిన వ్యక్తి ఇలా లేదనే తాటే తప్ప అదేదో తగ్గిపోయిందనే కాదు. అవును, ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు మళ్ళీ ఆ రేంజ్. అంటే బేసిక్గా ఏంటంటే నాకు సినిమా గురించి ఏమీ తెలియక ముందే, అంటే నేను 98లో యాక్ట్ చేసిన తర్వాత 2003లో దిల్ వచ్చిందండి. దిల్లు వచ్చేటప్పటికి నేను విపరీతమైన స్ట్రగ్లర్ని. 250 రూపాయలు 300 రోజుకి ఇస్తే తీసుకొని మంచి మంచి క్యారెక్టర్లు నువ్వు నేను ఒక్కడు, స్వయంవరం లాంటి సినిమాల్లో కూడా నేను దిల్ కంటే ముందు మంచి క్యారెక్టర్లు చేశాను. ఓకే, బట్ చేస్తున్నా కూడా డిమాండ్ చేయటం రాక ఇండస్ట్రీ గురించి, అంటే నేను చెప్పే కదా, డబ్బుకి అప్పుడు ఇంపార్టెన్స్ లేదు, ఇప్పుడు ఇంపార్టెన్స్ లేదు. బట్ అంటే మీరు అన్నట్టు విపరీతమైన స్ట్రగుల్లో ఉన్నప్పుడు అప్పుడన్నా మనం అంటే ఎక్కువ అడిగితే రావని అసలు అది థాట్ లేదండి. సినిమాలు చెయ్యాలి. ఎక్కడి నుంచి వచ్చాం మనం, ఊర్లో అబ్బా నువ్వు కనపడుతున్నావు, ఊర్లో ఒక ఇమేజ్ ఉండేది నాకు. అప్పుడే టీవీ సీరియల్లు, నేను లెక్చరర్గా చేస్తానే టీవీ సీరియల్ డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి హీరోగా యాక్ట్ చేశానండి. నారీ మేధం అని ఒకటి, అప్పుడు ఒక ఇమేజ్ ఉండేది ఊర్లో. మనం అంటే డబ్బులు ప్రాబ్లం లేదు, సెటిల్ అయ్యాము, చేస్తున్నాం హ్యాపీగా అన్న దాంట్లో వెళ్తున్నాం తప్ప, ఒక దిల్ అనే సినిమా వచ్చి, దిల్లు పడిన సంవత్సరమే యజ్ఞం వచ్చి, యజ్ఞం తర్వాత లక్ష్మీనరసింహ వచ్చి వస్తున్నాయి చేస్తున్నాం అన్న ఫీల్ ఉండింది తప్ప, ఇలా వెబ్ మార్కెట్ కానీ లేకపోతే టీవీస్ కానీ లేదు, వేస్ట్గా లేదు కదా. దాన్ని ప్రమోట్ చేసుకోవటం నేను ఫెయిల్ అయ్యారు. ఓకే, అంటే అప్పుడు మరి 250, 300 కంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకే ఉండేది కదా సార్ అలాంటిది పేమెంట్. అప్పుడు ఎక్కడండి, అప్పుడు 100 రూపాయలు 70 రూపాయలు జూనియర్స్. ఓకే, మిగతా అంటే డైలాగులు చెప్పే వాళ్ళకి కొంచెం ఎక్కువ. అదే మా సెగ్మెంట్. అంటే నేను చెప్తున్నాను కదా, దాన్ని కమర్షియల్ గా మార్చుకోవటంలోను, లేదంటే దాన్ని హైలైట్ చేసుకొని ఇంకా ఎదగటానికి కావలసినటువంటి నాలెడ్జ్ లేక వస్తున్నాయి, చేస్తున్నాం, ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. అదే ఈ ప్రాసెస్ లో వెళ్ళటం వలన ఎప్పుడో 20 ఏళ్ల క్రితం, 20 సంవత్సరాలు దాటిందండి. దిల్లు వచ్చి 21వ సంవత్సరం కదా. అప్పుడే అలాంటి క్యారెక్టర్లు చేసి డిమాండ్ చేయలేక దాన్ని పొట్రైట్ చేసుకోవటంలో మనం ఫెయిల్ అవ్వటం మూలానే అలా చేసుకుంటూ వచ్చాం. అది బాధపడాల్సిన విషయం కాదు, ఆ ఏజ్ లో ఎవరికైనా అంతే. అంటే బ్యాక్గ్రౌండ్ తెలియదు మనకి, కొత్తగా వచ్చాం. వచ్చిన 3 సంవత్సరాల్లోనే ఆ సినిమా పడింది. దిల్ రమేష్ అన్న ఇక అక్కడి నుంచి మనం ఒక లో ప్రొఫైల్ ఉన్నప్పుడు అక్కడి నుంచి పెరిగి మీకు 3000 ఇస్తాం, 4000 ఇస్తాం, 5000 ఇస్తాం, చేస్తారా అంటే 10,000 అడిగినా వాళ్ళు ఇస్తారు, పెట్టుకుంటారు అనేది తెలియదు మనకి. ఎక్కడి నుంచి 5,000, 4,000, ఓకే, మొన్నదాకా 500 అనేవాడు ఇప్పుడు 5,000 అంటున్నారు అనే కానీ 10,000 అనేది డిమాండ్ చేసి మనం ఇలా సెలెక్టివ్గా ఒక మేనేజర్ని పెట్టుకొని సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ వెళ్దాం అన్న థాట్ లేదు. అసలు ఏంటి మనకి 4,000 ఇస్తామని వాళ్ళే చెప్తున్నారే అన్న ఫీల్. దీంతో కారు కొనుక్కోవచ్చు కదా. 2004లో సంక్రాంతి సినిమా చేసేటప్పటికి నా హైట్స్, అరే కారు కొన్నాం, ఇంకా మారుతి కారుతో ఇక మనం అప్పుడు బెంజి బియ్యం ఇవి కూడా తెలియదు, అది ఉన్నట్టు ఫీలింగ్ అప్పుడు. ఓకే, సో ఆ సాటిస్ఫాక్షన్లో ఉండటం మూలన ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు మనం చేసుకోలేకపోయాము అని. బట్ ఇంకొకటి ఇప్పుడు డిస్కరేజ్ ఏంటంటే, మీరు ఇంకా అదే క్యారెక్టర్ చేస్తున్నారు కదా, మీరేం ఫీల్ అవ్వట్లేదా అన్నారు కదా మీరు. ఆ ఫీలింగ్ పక్కన పెడితే 20 సంవత్సరాల క్రితం నన్ను పరిగెత్తించిన డైరెక్టర్లు, ఫైట్లు చేయించిన డైరెక్టర్లు ఇప్పుడు కూడా నన్ను పరిగెత్తించడానికి, ఫైట్లు చేసుకునే దానికి వాడుకునే అంత ఫ్లెక్సిబుల్ గా నేను ఉన్నాను. హ్యాపీగా ఉన్నారు కదా. అయిపోయింది ఇప్పుడు 20 ఏళ్ళు అప్పుడు చేసాడు, ఇప్పుడేం ఫైట్లు చేస్తాడు అనేది లేకుండా ఇప్పుడు కూడా నేను వెళ్ళి సార్ అది ఆ ఫైట్ హీరో ఫాదరు లేకపోతే హీరో బావా క్యారెక్టర్లు ఉన్నాయి కదా సార్, అది కొంచెం సపోర్ట్ చేయడం ఎందుకు, నువ్వు బ్రహ్మాండమైన ఫైట్ ఉంది క్యారెక్టర్, ఇంకా ఎమోషన్ ఉంది, పరిగెత్తాలి అని బ్రహ్మాండంగా ఉంటుంది. నీకండి ఎక్కడ పరిగెత్తుతాం సార్ 20 ఏళ్ల క్రితం అనే, అంటే అలా ఊహిస్తున్నారు. కాబట్టి నేను ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా ఫాదరు లేకపోతే మా బావమరిది లేకపోతే బావలు ఈ క్యారెక్టర్లు చేయొచ్చు, ప్రస్తుతానికి ఇస్తున్నారు కదా, చేయగలుగుతున్నాం కదా, చేద్దామన్న హ్యాపీనెస్ ఉంటుంది తప్ప అదే ఇప్పుడు చెప్తున్నారన్న ఫీలింగ్ లేదు నాకైతే. ఇప్పుడు ఏదైనా మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్కి వెళ్తే ఫైట్లు చేయమున్నా, పరిగెత్తమున్నా, ఎమోషన్ చేయమున్నా, ట్రాజిడీ చేయమున్నా అన్నిటికీ ఫిట్గా ఉన్నానండి నేను. ఏది ఇచ్చినా ఏ డైరెక్టర్ని నేను ఇంతవరకు హర్ట్ చేయలే. ఏంది ఇది ఇలా చెప్తే ఇలా చేయలేకపోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు తెలిసి ఏ డైరెక్టర్కి ఇప్పటి వరకు రాలేదు. మరి అయితే మీరు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో సంపాదించుకున్న పేరుతో కానీ డబ్బుతో కానీ హ్యాపీగానే ఉన్నట్ట? మోర్ దాన్ హ్యాపీ అండి. అసలు నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, నేను ఆ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటే బాగుండేది,
కానీ ఇంత బాగుండేది కాదు. ఎందుకంటే నాకు నా అంబిషనే ఇండస్ట్రీకి రావాలి. నేనేదో ఫ్లూక్గా వచ్చింది కాదండి కాదు. ఇండస్ట్రీకి నాకు సంబంధం లేని ఇండస్ట్రీకి నేను నెట్టివేయబడ్డాను వచ్చేసాను కానే కాదు అది. నేను ఇండస్ట్రీకి రావడానికి మా ఫాదరు ఇల్లిటరేటు, వ్యవసాయం చేసే ఒక చిన్న రైతు. మా విలేజ్లో అండి బుక్స్కి ఫీజులకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో వ్యవసాయం చేసుకో, పొలం పని చేసుకో, బర్రెల దగ్గరికి వెళ్ళు, స్కూల్కి పోకపోతే ఏమవుద్దులే, పోవద్దు అసలు, వారం రోజులు నువ్వు స్కూల్ సెలవు పెట్టు అనే పరిస్థితుల్లో ఎన్విరాన్మెంట్స్ అంతా ఉన్న టైంలో నాకు ఒక్క పని చెప్పకుండా చదివితే చదువుతా లేకపోతే లేదు, వాడు చేసుకునే పని వాడిని చేయనివ్వు అని చెప్పి, మళ్ళీ డబ్బులు లేవు, ప్రాపర్టీస్ లేవు పెద్దగా మాకు, 2.5 ఎకరా ఉన్న వ్యవసాయం చేసే కుటుంబం మాది. నేను కరాటేకి డబ్బులు అడిగితే, డ్యాన్స్కి డబ్బులు అడిగితే, ఫ్లూట్ నేర్చుకుంటానంటే డబ్బులు అడిగితే, కరాటే కోసం రెడ్ బెల్ట్ కోరకు వచ్చి ఏ డ్రెస్ కావాలన్నా కాంపిటీషన్స్కి వెళ్తున్నానంటే ఏమీ తెలియకుండా డబ్బులు ఇచ్చి, ఆయనకి ఏమీ తెలియకుండా నా మీద చాలా ఇన్వెస్ట్మెంట్ అప్పట్లో చేశాడండి. నేను అవన్నీ చేసింది, నేను ఒక సర్టన్ ఇది వచ్చిన తర్వాత నేను యాక్ట్ చేయాలి. మళ్ళీ మా ఊర్లో ఒక టీవీ సీరియల్ ప్రొడ్యూస్ చేసి, కో ప్రొడ్యూసర్గా దాంట్లో హీరోగా యాక్ట్ చేసి, దాన్ని డిష్ యాంటీనాలకి చేసి ఆ వాటిల్లో బిజీగా ఉంటే అందరూ చెప్పాం మీ వాడు చెడిపోతున్నాడు, మీ వాడు పనికిరాడు, నీ మొత్తం ఇవన్నీ తగలేస్తాడని చెప్పిన ఏ రోజు ఒక్క మాట నన్ను అనకుండా నాకు ఇవన్నీ సపోర్ట్ చేసి అలా నా ఐడియాని చంపకుండా పెంచాడండి ఆయన. అవన్నీ చేశాను కాబట్టి నాకు కరాటే వచ్చు, నాకు డ్యాన్స్ వచ్చు, నేను సీరియల్ ఈ డైలాగ్స్ చెప్పగలను. మరి దానికి అంటే మీకు ఇంత చేసిన మరి మీ ఫాదర్కే అంటే గివ్ బ్యాక్ అంటే మీరు ఇదిగో నేను ఈరోజు ఇది సంపాదించుకున్నాను, లేకపోతే ఈరోజు ఇది నా అంటే ఇంతమంది గుర్తుపడుతున్నారు, గుర్తింపు సంపాదించుకున్నాను అలాంటి దాన్ని చెప్పే ప్రతిరోజు ఆయన హ్యాపీ అండి. ఎందుకంటే ఆయన అడుగు మీద కూర్చొని ఉంటే మా ఊర్లో అటు ఇటు పోతూ కనీసం 2-3 గంటలకు ఒకడన్నా వచ్చి మీ అబ్బాయి సినిమా చూశాను, నేను టీవీలో చూశాను, సినిమా హాల్లో చూశాను అంటే 100 కోట్లు నువ్వు సంపాదించి నాకు ఇచ్చిన వేరే ప్రొఫెషన్లో ఉండి నన్ను ఎవడొచ్చి మాట్లాడటం, నువ్వు అక్కడ ఒక డైరెక్టర్ని 100 సార్లు కలువు, తప్పు లేదు. ఒక సినిమాలో కనపడటం ఇంపార్టెంట్ అని 82 సంవత్సరాల వయసులో ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తే చెప్తా, ఇంట్లో ఊరుకున్నావు ఏంటి, ఇతను డైరెక్టర్ని కలవచ్చు కదా వెళ్ళి. ఏం కలుస్తాం, 25 ఏళ్ళు అయింది ఇంకా ఏం కలుస్తానని ఊరగా సరదాగా అంటే కలవాలి. ఇప్పుడు ఒక సినిమాలో కనపడితే ఎంతమంది ఇక్కడ నాకు చెప్తారు, నువ్వు కలవటానికి అంత కష్టపడితే అలా అది నీ పని కదా, నువ్వేదో ఇంకొకటి ఇప్పటికే ఊళ్ళోనే ఉంటారు, ఇప్పుడు ఊర్లోనే ఉంటాడు, ఎప్పుడు రాడు ఇక్కడ. కానీ అది ఆ హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. ఆయనకి ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఆ ఫీలింగ్ రాదు కదా. పైగా ఆయనకు వచ్చి మా ఏజ్ గ్రూప్, మా ఫ్రెండ్స్ ఫాదర్స్ వాళ్ళ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి అందరూ మీ అబ్బాయి గురించి చెప్తున్నాడు, మా వాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు, ఎవడా మాట్లాడతాడు మన గురించి అని చెప్పినప్పుడు ఇవన్నీ ఫీల్ అవుతుంటారండి డెఫినెట్గా. అదే ఆయనకి గివ్ బ్యాక్. నేను ఒక పెద్ద స్కూల్ రన్ చేస్తూ 1996-7కే 70,000 రూపాయలు శాలరీలు ఇచ్చా. నేను ఏమీ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్ తీసుకొని అవన్నీ వదిలేసి అమ్మేసి హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టి ఈ సినిమా ఇండస్ట్రీకి నేను మనకు రాదు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేదని ఎగైన్ మా నాగినీడి గారి దగ్గర 1,500, 1,300, 180 రూపాయలు బస్ పాస్కి నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యి చేస్తున్నప్పుడు కూడా నేను అక్కడ ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయిందో మా మిస్సెస్, తన పేరు రాజేశ్వరి, ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ఎగైన్ ఈ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు కూడా ఒక్క మాట కూడా ఏంటి అది అక్కడ వదిలేసి ఇక్కడ రావటం, ఎక్కడ ఇదంతా అవుద్ది, ఏంటి డెసిషన్, అసలు ఇది కరెక్ట్ డెసిషన్ అని ఒక్క మాట కూడా నన్ను అడగకుండా, నాకు పాప బాబు అండి, కంప్లీట్గా వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా తనే చూసుకొని ఈరోజు వాళ్ళని సెటిల్ చేసి, పాప ఆస్ట్రేలియా సిడ్నీలో ఉంటుంది, బాబు యుఎస్లో టెక్సాస్లో ఈస్టర్న్ యూనివర్సిటీలో పీజీ ఫైనల్ చేస్తున్నాడు. దీని అంతటికీ నేను అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నా, నేను ఇండస్ట్రీకి రావడానికి చాలా కష్టపడి ఇది ఎన్నో కష్టాలు ఉన్నా కూడా ఫ్యామిలీని అలా నడిపించిన మా మిస్సెస్, మా ఫాదరు, వీళ్ళిద్దరికీ నేను మీ ఇంటర్వ్యూ సందర్భంగా థ్యాంక్స్. సూపర్. అయితే యాక్చువల్గా అంటే మీరు అన్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంత అని చెప్పి, బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు 50,000, 60,000 మీరు ఒకరికి సాలరీలు ఇచ్చే మీరు స్టాఫ్కి అంటే ఒక ఆఫీస్ బాయ్ గాను లేదంటే నాగినేటి గారి దగ్గర ఒక జాబ్ 1,500 జాయిన్ అన్నప్పుడు మరి అంటే
ఏం అనిపించలేదా అంటే ఆ టైంలో ఇప్పుడు మీరు సినిమాలు చేస్తున్నారు అనుకోండి అది వేరు, 100 200 చేసినా అది వేరు మీరు అనుకున్నది ప్రొఫెషన్లో కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చి పని చేస్తా ఉన్నప్పుడు అప్పుడు అనిపించలేదా అరే ఏదో మనం ఏదో రాంగ్ గైడ్లో వెళ్తున్నామేమో, ఎప్పుడు వస్తాయి ఆఫర్లు? కాదు వచ్చి రాంగ్ గైడ్లో ఈనాడులో జాయిన్ అయ్యాను నేను. ఇది వర్కౌట్ అవ్వదని ఈనాడు రామోజీ ఫిల్మ్ సిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఈనాడులో జాయిన్ అయితే ఫిల్మ్ సిటీకి వెళ్తే అక్కడ అవకాశాలు దొరకొచ్చేమో అని అక్కడ జాయిన్ అయ్యాను. అది 6,000 శాలరీకి జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి 5 నెలలు పనిచేసిన తర్వాత ఎవరో చెప్పారు నాగిరెడ్డి గారి దగ్గర ఒక ప్రసాద్ అని మాకు ఆ ఈటీవీలో నాకు కొలీగ్ ఒక అతను చెప్పాడు, ఇక్కడ ఒక ల్యాబ్లో చిన్న ఎంప్లాయ్మెంట్ ఉంది, ఒక ఇంటర్మీడియట్ చదివిన కుర్రోడు కావాలంటే ఏంటి అదని అడిగితే అది సినిమా ల్యాబ్ అంతా అన్నాడు. అంతే సినిమా అంటే మనం వెళ్ళొచ్చు కదా అని నేనే వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇదంతా చెప్పి ఆయన నన్ను తిట్టి ఇవి చాలా జరిగినాయి. దీనికి ముందు అసలు నాకు ఒక ఆర్టిస్ట్ ఒక అతను కలిసి తను వాషౌట్ చేసి నేను మళ్ళీ ఇక్కడ రావడానికి కారణం ఈనాడులో కాదు, ఏదైనా యాక్టర్ అవ్వాలి, యాక్టర్ అయితేనే ఊరు వెళ్ళాలి, నా కాన్సెప్ట్ అదండి. ఒక్క సినిమా ఇది అవ్వదు, ఇక మనం దీంట్లో సెటిల్ అవ్వం, కానీ ఊర్లో నేను మొత్తం సెటిల్ చేసి నేను సినిమాల్లో కనపడతానని ఒక పబ్లిసిటీ అయిపోయి వచ్చా. సో సినిమాలో కనపడకుండా మళ్ళీ ఊరు వెళ్ళకూడదు అనేదే నా గోల్. ఒక్క సినిమాలో ఆయన యాక్ట్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్ పెట్టుకుందాం, ఇది మనతో కాదని నా ఫీలింగ్. అప్పుడు నాగిరెడ్డి గారి దగ్గరికి సాటిస్ఫాక్షన్తో వచ్చి అడిగి ఆయన కన్వే చేసి ఆయన నన్ను చేర్చుకోవడం ఇష్టం లేక 1500 అన్నాడు. వాస్తవంగా 1500 ఇవ్వాలని కాదు, ఇతను ఇంత ఓవర్ క్వాలిఫికేషను ఈయన మళ్ళీ నా దగ్గరకు వచ్చి లైఫ్ స్పాయిల్ అవుద్దేమోనని అసలు చేరకుండా ఉంటాడు, వెళ్ళిపోతాడనే ఉద్దేశంతో చెప్పాడు. నేను వస్తానని చెప్పాను. సరే నా ఎనలైజేషను నా ఇది చెప్పిన తర్వాత కన్వే అయ్యాడు ఆయన, అవి ఇచ్చాడు. అప్పుడు నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఈనాడులో చేసినప్పుడు క్రషింగ్ అని 5 నెలలు నేను నరకం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే నేను ప్రతిరోజు కలిసేది సినిమా వాళ్ళే, స్టిల్ ఫోటోగ్రాఫర్స్, మేనేజర్లు, ప్రొడ్యూసర్లు, వీళ్ళనే కలిసేవాడిని ఆ ల్యాబ్లో స్టిల్స్ కోసం. అప్పుడంతా మాన్యువల్ ప్రింటింగ్, పెద్దది మాన్యువల్ షీట్లు వేయాలన్నా ల్యాబే. ఆయన ప్రసాద్ రావులు ఎండి కాబట్టి నేను ఎవరి దగ్గరికి పోయి అడిగినా బిజినెస్ వచ్చేది. వీళ్ళు నాకు ఫ్యూచర్లో అవసరం కదా, నేను మళ్ళీ నెక్స్ట్ 6 నెలల్లో సినిమా యాక్టర్ అని ఫీల్ అయ్యి వెళ్ళేవాడిని వాడి దగ్గరికి. మంచిగా డ్రెస్అప్ ఫొటోస్ అయ్యాను, ఒక ఆల్బమ్ చేసుకొని అవకాశం ఉంటచ్చు, ఇది ఉండేది. అక్కడ నేను 2.5 years చాలా సాటిస్ఫైడ్గా పనిచేసినప్పుడే నాకు పెరిగిన సర్కిల్తోనే సీతారామరాజులో నాకు రాజా అని ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసుకెళ్ళి వైవేస్ చౌదరికి పరిచయం చేసి అతను కూడా సేమ్ నేను 75-80 సినిమాలు చేసిన తర్వాత విశ్వనాథ్ గారు అన్న మాటే ఫస్ట్ సినిమా డైరెక్టరు వైవేస్ చౌదరి, నా ఫస్ట్ సినిమా డైరెక్టర్, ఆయన 2వ సినిమా. మళ్ళీ ఇప్పుడు వచ్చి లేచి ఇప్పటి వరకు స్లీపింగ్లో ఉన్న మళ్ళీ ఇప్పుడు ఒక అద్భుతమైన సినిమా చేయబోతున్నాడు. నందమూరి ఎన్టీ రామారావు వారసుడు, అది ఈ మధ్య అందరికీ తెలిసి. ఆ డైరెక్టర్ గారి 2వ సినిమా నా ఫస్ట్ సినిమా. ఆయన కూడా ఫస్ట్ చూడగానే రాజా గారు తీసుకు నాగిరెడ్డి గారి ల్యాబ్లో పనిచేస్తున్నాడు, నాకు మైండ్ తింటున్నాడు ఏదన్నా క్యారెక్టర్ అంటే ఫస్ట్ చూసి ఆయన ఆడిషన్కి పంపించే ముందు అన్న మాట ఇదే, ఈ అబ్బాయి కళ్ళు బాగున్నాయి, మనం ఇవ్వచ్చు, ఒక క్యారెక్టర్ ఇవ్వచ్చు, అక్కడ ఆడిషన్ జరుగుతుంది, నువ్వు ఒక ఏదైనా డైలాగో లేకపోతే నీ ఫోటో తీసుకుంటారు, వీడియో షూట్ చేస్తారు, చేసి వెళ్ళమ్మా నేను చెప్తానన్నాడు ఫస్ట్. అలాగే చెప్పాడు. ఇక మా నాగిరెడ్డి గారికి చెప్పేసి నేను మానేస్తున్నానని చెప్పాను. ఆయన మళ్ళీ అదంతా అయిపోయి ఆయనే నన్ను ఎంకరేజ్ చేసి ఒక మొబైల్ లింక్ అని ఒక పేజ్ ఉండేది అప్పుడు, సెల్ ఫోన్లు కొనే స్టేజ్ లేనప్పుడు, అది కొనిచ్చి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఫస్ట్ డే షూటింగ్కి పంపించాడు. ఆయన నువ్వు ఎలాగ మళ్ళీ వస్తావు, ఎలాగ సెట్ అవ్వదు, నువ్వు మళ్ళీ 1 నెల 2 నెలల్లో తిరిగి వచ్చేస్తావు అన్నాడు. మళ్ళీ తిరిగి వెళ్ళకుండా 250 సినిమాల కెరీర్ ఇలా జరిగింది. కాబట్టి నేను ఎప్పుడు ఇది రిగ్రెట్ అవ్వాల. అంటే పుష్ప ఎంత పెద్ద హిట్ ఇదంతా మనకు తెలుసండి. అయితే నిన్న రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ పుష్ప అని చెప్పకుండా ఆవిడ ఎర్రచందనం దొంగలు కొట్టేసేవాడు ఆడు హీరో అని ఒక కామెంట్ చేశారు నిన్న రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వేరే రాష్ట్రం వెళ్ళి అక్కడ ఈ రోజుల్లో చందనం దొంగలు కొట్టేసేవాళ్ళు ఇలాంటి దొంగలు మన హీరోల అని చెప్పేసి ఒక కామెంట్లు ఇలాంటివి వస్తున్నాయి యాక్చువల్గా. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఒక రకంగా అంటే సమాజాన్ని హీరో అంటే ఇలాగే ఉండాలని బార్డర్లు ఏం లేవు కదా. ఎందుకంటే ఇప్పుడు ఖైదీ అనే సినిమాలో మరి తప్పించుకున్న చిరంజీవి గారే ఇది హీరో కదా. ఇలాంటి అంటే మనకి పాజిటివ్ హీరోలు చూసాం, నెగిటివ్ హీరోలు చూసాం కదా. బట్ ఈ ఒక్క సినిమాకి వచ్చేసరికి ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నారు అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది యాక్చువల్గా. ఏమండి నేను వినలేదే, నేను చూడలేదు అది.
మరి ఎలా అన్నారు? అంటే ఆయన గురించి చెప్తూ నేను ఇలా 40 ఏళ్ళుగా ఇలా ఇండస్ట్రీలో ఉండడం అదృష్టం, బట్ ఇప్పుడు రీసెంట్గా చూసాము ఎర్రచందనం దొంగలు కొట్టుకునే దొంగ హీరో అని చెప్పేసి అన్నాడు. అంటే మనకి ఉన్నదే పుష్పకే రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఏదన్నా కూడా. ఏమండి ఇప్పుడు హీరోలు అన్నాను కదా, మీరు అన్నట్టు పాజిటివ్ నెగిటివ్ అని ఎన్టీ రామారావు దగ్గర నుంచి రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారు ఏంటి, రాజశేఖర్ గారు ఏంటి, విలనిజం మీద చాలా సినిమాలు చాలా చేశారు. అవును, హీరోగా వచ్చినాయి. అయ్యా అసలు బ్లాక్ బస్టర్స్ కూడా అయినాయి. అవును, అదే కదా. రాజశేఖర్ నాకు అద్భుతమైన సినిమా అండి అంకుశం. అవును, అంకుశం, తలంబరాలు, ఆహుతి, ఆయన సినిమాలు అసలు చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది అసలు వాట్ నాట్ అండి, అందరూ చేశారు. అదే డైరెక్టర్ కథ అంటే ఆ కంటెంట్ అది, అంటే ఆ సొసైటీని అలా మారముని కాదు కదా. అదే కదా. అదే మరి అంటే మిగతా సినిమాలకు దేనికి రంది ఇలా వచ్చిందని చెప్పేసి అది అందరూ చేశారు. మరి ఏ బాగుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జోన్లో ఉంటారు, జోన్లో చెప్పారేమో మరి. సరే, అయితే యాక్చువల్లీ మరి మీరు అన్నారు అంటే నేను అవసరమైతే 10 సార్లు డైరెక్టర్ దగ్గర తిరుగుతాను కానీ ఒకసారి దగ్గర హీరో తిరగనన్న మీరు, మరి ఖాళీ టైంలో ఇండస్ట్రీలో కొన్ని అలవాట్లు ఉంటాయి. అంటే పార్టీలకు వెళ్ళే వాళ్ళకి ఇలా అని చెప్పేసి కొంచెం అవకాశాలు రావడం ఉంటుంది. మరి మీరు ఖాళీ టైంలో పార్టీలకు వెళ్ళడం, అటెండ్ అవ్వడం అలాంటివి చేస్తారా, లేదంటే మీ జోన్ అంతా వేరుగా ఉంటుంది? లేదు సార్, నేను పార్టీలకు అసలు అటెండ్ అవ్వను. నేను అంటే డెఫినెట్గా అండి ఈ సందర్భంగా ఇక్కడ ర్యాపో అనేది, సర్కిల్ అనేది చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే మనల్ని తిట్టారా లేకపోతే పొగిడేరా లేకపోతే మనం ఎంత అటాచ్మెంట్లో ఉన్నాం అనేదానికంటే టైం అంటుంటారు చూసారండి ఇండస్ట్రీలో. ఆ టైం అంటే ఏంటంటే ఆ టైంలో మనం కలవటము లేకపోతే టైంలో మనల్ని గుర్తు చేయటము అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో మనం గుర్తు రాకపోతే మన ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటారు. ఆ టైంలో గుర్తొచ్చే దానికోసం ఆపర్చునిటీస్ని మనం ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఎత్తుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్లో ప్రతిరోజు మనం బిజీగా ఉండాలి. అంటే మైండ్ ఎప్పుడు ఏ డైరెక్టరు ఎవరిని మనం నెల క్రితం కలిసాము, వాళ్ళు మనల్ని మళ్ళీ చేసుకున్నారు, మళ్ళీ నెల తర్వాత మళ్ళీ ఒకసారి కలవాలి, ఇవన్నీ మైండ్లో రన్ అవుతానే ఉంటాయి. ఈ రన్ అయ్యే ప్రాసెస్లో ఊరకు కలవటం కాకుండా ఇందాక అనుకున్నాం మనం, ఒక్కొక్కళ్ళ అప్రోచ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళు కొంతమంది ఫ్రెండ్లీగా కలుస్తారు, ఫ్యామిలీ రిలేషన్ ఉంటుంది. ఇంకొక డైరెక్టర్ నుంచి ఇంకొక డైరెక్టర్కి నన్ను కొంచెం చెప్పండి నేను వెళ్ళి కలుస్తానండి, ఒక రకరకాలండి. దీంట్లో నేను అవుట్ ఆఫ్ డైరెక్టర్స్ది నేను ప్రయత్నం చేయను. అవుట్ ఆఫ్ ఒక డైరెక్టర్ లేడంటే ఆ డైరెక్టర్ని కలవడానికి 10 రోజులు వెయిట్ చేసి అయినా ఆ డైరెక్టర్ ఉన్నప్పుడు వెళ్ళి కలుస్తా. డైరెక్టర్ని ఒకసారి కలిసిన తర్వాత రమేష్ ఏదన్నా ఉంటే చూస్తాను అన్న తర్వాత మళ్ళీ డైరెక్టర్ని డిస్టర్బ్ చేయకూడదు అని నేను అనుకుంటా. ఆ అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్టర్ గారు ఇలా అన్నారండి కొంచెం చూడండి అంటే, ఈ లోపు హీరో గారితోనో లేకపోతే ఇంకొక రకంగా రికమెండేషన్తో వచ్చిన వాళ్ళకి వెళ్ళిపోద్ది క్యారెక్టర్. నాకు చెప్తుంటారు, చెప్తూ ఆ క్యారెక్టర్ కాకుండా అది ఏదో ఆస్పెక్ట్లో ఇదైందిలే ఇంకొక క్యారెక్టర్ చేయాలంటుంటారు. అది తెలుస్తుంటుంది నాకు, నేను ఎలా ప్రయత్నం చేయాలో కూడా తెలుసు. ఇప్పుడు ఒక డైరెక్టర్ కాడ కూర్చొని ఉన్నప్పుడు తీస్తున్నప్పుడు నాకు ఫేవర్గా ఉన్న హీరో సినిమా అయినప్పుడు అది నేను ఆ హీరో గారిని కలిసి, సార్ నేను ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ పేరు చెప్తాను అంటే చెప్పు అన్నాడు అనుకోండి, వచ్చి హీరో గారు చెప్పారని చెప్పడం పెద్ద కష్టం కాదు. కానీ మీరు అనుకోని నేను చేయకూడదు అనుకున్నానండి. నేను దేవన్లా తప్ప నమ్మారు, అది కరెక్టా తప్ప తర్వాత నమ్మారు, అది స్టిక్ అంటే నేను వెళ్ళి నేను చెప్తా, సార్ నేను మీ హీరో గారితో నేను ఈ సినిమా చేశానని మీరు చూసి ఉంటారు, అదే హీరో గారిది కాబట్టి కొంచెం నాకు కోఆపరేట్ చేయండి సార్, నా కెరీర్కి హెల్ప్ అవుద్ది, నేను ఇదని ఇవన్నీ చెప్తానండి. కానీ హీరో గారు చెప్పారని హీరో గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చి ఇక్కడ చెప్పి ఇది చేయను. సేమ్ పార్టీలకు కూడా వెళ్ళనండి. పార్టీలకు కూడా వెళ్ళను, నాకు అలవాట్లేదు. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అండి, నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్లో పాఠాలు చెప్తున్నప్పుడు, పిల్లలకి పాఠాలు చెప్తున్నప్పుడు దాదాపుగా 7,000 మంది స్టూడెంట్స్ నా దగ్గర నుంచి బయటికి వెళ్ళారండి. నా స్కూల్ నుంచి నా టీచింగ్లో 7,000 మంది పిల్లలు బయటికి వెళ్ళి ఉంటారు టోటల్గా. నేను మళ్ళీ ఎకనామిక్స్ చెప్పేవాడిని డిగ్రీ వరకు. సో అప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇండస్ట్రీకి వెళ్ళాలని వస్తున్నాను, ఇండస్ట్రీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇలాగే ఉండాలి. ఇండస్ట్రీకి వెళ్ళి ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినా రాకపోయినా, ఎందుకంటే నాకు ఇండస్ట్రీకి వెళ్ళక ముందు కందుకూరు అనే ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన ఇన్ బిట్వీన్లో నాకు అర్థమైపోయింది నా లైఫ్ రోడ్డే.
వాళ్ళ నాగిరెడ్డి గారు చేరినా ఇది సక్సెస్ అవ్వటం అనేది ఇంపాసిబుల్. మనం తిరిగి ఒక సినిమా యాక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం అనేదే నా ఫీలింగ్ అండి. నిజంగా చెప్తున్నాను, బై గాడ్. 25 సంవత్సరాలు అసలు అది ఒక సినిమా చేసి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ మనల్ని ఎవరు దేకరు, మనకి ఏ ఆపర్చునిటీస్ రావు. ఒక్క ల్యాబ్ లో చేస్తున్నాం కంటే ఒక్క సినిమా యాక్ట్ చేస్తే ఇది మనం పడలేము ఇంకా అనే ఫీలింగ్ ఉండేది సార్ నాకు. అలా ఉన్న నేను ఇప్పుడు ఇంతవరకు కెరీర్ వచ్చింది. కానీ ఇప్పుడు నాకు తెలుసు ఎందుకు ఒకసారి చెప్పిస్తే అలా చెప్పిద్దాము, మంచి క్యారెక్టర్లు ఉన్నాయంట అనేది చాలా మంది ఫ్రెండ్స్ చెప్తాం. అందరూ హీరో గారు తెలుసు కదా, నువ్వు మాట్లాడుతుంటావు కదా, ఒకసారి ఇది చేయొచ్చు కదా అని. చూద్దాంలే అబ్బా, హీరో గారిని ఎందుకు డిస్టర్బ్ చేయటం అనే ప్రాసెస్లో ఉంటాను నేను. క్యారెక్టర్ల కోసం డైరెక్టర్ని, డైరెక్షన్ డిపార్ట్మెంట్నే కలుస్తాను. మీరు అన్నట్టు పార్టీలకి అది తప్పో రైటో అయిపోయిందండి. 25 years అయింది, తప్పే ఉంది, రైట్. మన ప్రాసెస్లో మనం ఉన్నాం. నేను చాలా హ్యాపీగా నేను మంచి క్యారెక్టర్. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ లేకపోతే మనం అనుకున్న ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏంటంటే మనం చేస్తున్న పనిలో మనం సంపాదించుకున్న దాంట్లో మనకు వచ్చిన పేరుతో మనం హ్యాపీగా ఉన్నామో లేదా అనేదే సక్సెస్. అదే సక్సెస్. అది హ్యాపీగా ఉంటే సక్సెస్, లేదంటే నాట్ సక్సెస్. ఇప్పుడు నేను తిరిగే కారే నాకు BMW అనుకుంటే సక్సెస్ కదండి. నేను ఇప్పుడు ఏ కారులో తిరుగుతున్నా బ్రాండ్ అది. బట్టలైనా కారు అయినా ఇక్కడ మీకైనా నాకైనా అండి సొసైటీ కోసమే కదా అయ్యి. అవును, మన కోసం మనం బ్రతికేది చాలా తక్కువ సార్. ఇప్పుడు సొసైటీలో మన కోసం మనం బ్రతకటమే లేదు అసలు. ఇతరుల కోసం, సొసైటీ కోసం, సొసైటీలో క్రెడిబిలిటీ కోసం, గౌరవం కోసం, గొప్పతనం కోసమే బ్రతుకుతున్నాం. అది పర్లేదు నాకు, నేను తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, తిరగటానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది. పైగా నేను అనుకున్న ప్రొఫెషన్లో నేను బిజీగా ఉన్నాను. నేను ₹1,00,000 డిమాండ్ చేయలేకపోవచ్చు. ₹1,00,000 డిమాండ్ చేస్తే ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, ఎలిమినేట్ చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ సార్ మీ క్యారెక్టర్కి ఇంత అనుకున్నాను, మీరు నాకు కొంచెం చేసి పెడితే హెల్ప్ అవుద్ది అన్నప్పుడు ఇంకొక మాట మాట్లాడకుండా ఎస్ వీ కెన్ డూ అనేస్తానండి నేను. అది తక్కువ అని ఫీల్ అవ్వను. నేను ఇంత తక్కువ చేస్తున్నాను అని మనసులోకే తీసుకున్నది. ఎందుకంటే ఇప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుని ఒకడు మన దగ్గరికి వచ్చి మనకి ఆఫర్ చేయడం అనేది నేను గొప్ప ఫీల్ అవుతాను సార్. నేను గొప్ప. ఇప్పుడు నేను 50 తీసుకున్నా, 1,00,000 తీసుకున్నా, 1,50,000 తీసుకున్నా, అది నాకు తీసుకునే నాకు ఇచ్చే వాడికే తెలుసు అండి. వాడి తక్కువ ఇస్తున్నాడు, నేను ఎక్కువ తీసుకుంటున్నానని ఫీల్ అయితే నీకేం తెలియదు కదా. ఇదే బట్టలు వేసుకుంటాను, అదే కారులో తిరుగుతాను, లేకపోతే ఇంకొక ఇల్లు కడతాము, ఇంకొక ఫ్లాట్ కొంటాము, లేకపోతే ఇంకొక ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అది ఎంతవరకు? ఇప్పుడు ఇక్కడ మనకి లైఫ్ సెక్యూరిటీ లేదు కాబట్టి, మనకి ఏదన్నా జబ్బు వస్తే మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి, మనకి ఇంకేదన్నా ఉంటే, అందుకే ఎప్పుడు ఈ పర్సన్స్ అందరూ ఇలా డబ్బు కోసం, అది అమెరికాలో ఎందుకంటే డబ్బు కోసం పరిగెత్తరు, ఆస్ట్రేలియాలో ఎందుకంటే డబ్బు కోసం పరిగెత్తరు, ఇక్కడి నుంచి మన వెళ్ళిన వాళ్ళు కూడా అన్ని లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకొని ఆ కారులో తిరుగుతా ఉంటారు. అక్కడ లైఫ్ స్టైల్ సెక్యూరిటీ ఉంటుందండి లైఫ్కి. ఇక్కడ లైఫ్కి సెక్యూరిటీ లేదు. నీకు జబ్బు వస్తే నువ్వు 25 లక్షల నుంచి ₹1,00,000 జబ్బులు వస్తే ఎవడో పెట్టడు. అది మనం ఆస్తులు కూడబెట్టుకొని ఉంటే, కష్టపడి జబ్బులన్నీ తెచ్చుకొని ఆస్తులు కూడబెడితే జబ్బులు ఎలాగో వస్తాయి కాబట్టి తర్వాత వాటికి ఖర్చు పెట్టుకుందాం అన్న ప్రాసెస్లో బ్రతకడం తప్పితే, నీకు సార్ మీకు 4 ఇళ్ళు ఉన్నా, కష్టపడి 4 ఇళ్ళు సంపాదించిన, ఒక ఇంట్లో ఒక బెడ్రూమ్లోనే మనిషి బతుకుతాడు. అవన్నీ ఉన్నాయి అని చెప్పుకోవటానికి. లేకపోయినా నాకు ఒక ఇల్లు ఉంది, నేను హ్యాపీగా ఉన్నా, నాకు 4 ఇళ్ళు ఉన్నాయని ఫీల్ అయితే తప్పేం లేదు కదా. అదే కదా, అంతే కదా. మీరు అన్నట్టు 3 బెడ్రూమ్ అయినా, 4 బెడ్రూమ్ అయినా, 10 బెడ్రూమ్ అయినా ఉండేది ఒక బెడ్రూమ్. ఒకే బెడ్రూమ్ సార్. నీ ఇంట్లో 4 ఆడి కార్లు ఉన్నా నువ్వు తిరిగేది ఒక కారు. కాకపోతే ఒక రోజుకి కార్లు మార్చొచ్చు. మార్చి తిరగడం నీ కోసం కాదు కదా. నువ్వు కార్లు మార్చి తిరిగేది సొసైటీ కోసం. ఇతను ఎంత గొప్పోడు, ఎంత సంపాదించాడు అని సొసైటీ అనుకోవాలంటే ఒకే కారులో తిరిగితే అనుకోరు కాబట్టి 4 కొని రోజుకు ఒక కారులో తిరుగుతావు. కానీ నేను రోజు ఒక కారులో తిరిగినా అదే జర్నీ, అదే లైఫ్ స్టైల్, 10 ఏళ్ళు 15 ఏళ్ళు కారు అలాగా ఉంటుంది కొంటే. అప్పుడు ఇంకా నాకు 4 అవసరం లేదనుకుంటే హ్యాపీ కదా. ఇప్పుడు ఈ పొలిటీషియన్లు కానీ ఈ డబ్బు కోసం అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించేవాళ్ళు సార్. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని, మీరు ఒక వ్యక్తి సార్. మీకు నాకు ఒక లిమిటెడ్గా డబ్బు ఉంటే చాలు, ఇంకా అంతకంటే వస్తే దాన్ని దాచేస్తాం. దాని సర్క్యులేషన్లో లేకుండా చేయటమే దేశద్రోహం ఫస్ట్ ఒక మనిషికి. ఆ డబ్బు ఎవరికి అవసరం? ఇండస్ట్రీస్ నడిపి కొన్ని వేల లక్షల కుటుంబాలని పోషించి దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళి జాతీయ ఆదాయాన్ని, నేషనల్ ఇన్కమ్ని పెంచే పర్సన్స్కి, ఒక వ్యవస్థలను నడిపే మనుషులకి డబ్బులు అవసరం.
వాళ్ళు ఎవ్రీ డే దాన్ని సర్క్యులేట్ చేసి 100ని 1000 లక్ష కోటి రూపాయలు చేస్తే ప్రపంచంలో మన దేశాన్ని హైట్స్కి తీసుకెళ్తున్నట్టు సార్. ఏమీ లేకుండా నేను బతుకుతాను, నేను సంపాదిస్తాను, అడ్డంగా సంపాదించి అన్ని దాచేస్తానంటే అది దేశద్రోహం. అది మనకెందుకు? మనకు ఆలోచన లేనప్పుడు, మనం ఉన్న ఈ సొసైటీలో మనం హ్యాపీగా ఉన్నప్పుడు డబ్బుని అండర్ కరెంట్గా దాచేసేంత అవసరం లేదు సార్. డబ్బు మనల్ని కాపాడేంత వరకు మనకుంటే హ్యాపీ. డబ్బుని మనం కాపాడే రేంజ్కి మనం వెళ్తే అన్హ్యాపీ అండి. అన్ని జబ్బులు వచ్చేస్తాయి మనిషికి. వ్యవస్థలు నడిపే వాళ్ళకి కాదు అది. వ్యవస్థలు నడిపే వాళ్ళకి కొన్ని 100 కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మనుషులు, వ్యక్తుల యొక్క తలసరి ఆదాయము, దేశానికి వచ్చే జాతీయ ఆదాయాన్ని రెండు పెంచుతుంటారు. అప్పుడే మన జీవన ప్రమాణం పెరుగుద్ది మనిషికి ఎకనామిక్స్లో ఇది. సో ఆ జీవన ప్రమాణం పెంచే వాళ్ళకి డబ్బులు అవసరం, కానీ మన జీవన ప్రమాణమే మనం చేసుకునే వాళ్ళకి డబ్బులు అంత ఎక్కువ అవసరం ఎందుకు? అందుకనే నాకు కొద్దిగా ఉంటే ఎక్కువ ఉందని ఫీల్ అవుతా. హ్యాపీ నాకు వచ్చి, అందుకని నేను డబ్బుల కోసం కాదు కానీ పరిగెత్తేది కెరీర్ కోసం పరిగెత్తారు. ఇంకొక 250 సినిమాలు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు చెయ్యాలి. దానివల్ల ఎంత డబ్బులు అనేది కాదు, ఈ ప్రొఫెషన్కి వచ్చాం కాబట్టి నేను అందుకనే బిగినింగ్ నుంచి డే 1 నుంచి చేసిన ప్రతి సినిమా కౌంట్ చేసేది. అందుకే అంటే ఇది నా అచీవ్మెంట్ కదా, నాకు మాత్రమే సంబంధించిన అచీవ్మెంట్ ఇది. నేను 250 సినిమాలు నాటే జోక్ ఎల్లు ఇంకా అన్న ఫీల్ తీసుకోవడం కోసం నేను కౌంట్ చేసుకుంటూ వస్తున్నాను. అయితే మీతో అంటే గంట అయినా గంటన్నర అయినా మీరు చెప్పే విషయాలు అంటూ ఉంటే ఇంక వినాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే బేసిక్గా మీరు ఒక సినిమాల్లో ఒక విలన్ గానో లేకపోతే ఒక రౌడీ గానో ఒక ఫైట్ ఇంతవరకు తెలుసు, కానీ బట్ ఇంత డెప్త్గా మీ లైఫ్ గురించి కానీ ఒక ఇండస్ట్రీ గురించి కానీ ఇంత అనాలిసిస్ అనేది చెప్పడం కూడా అది గొప్ప విషయం. బేసిక్గా దాన్ని ఫస్ట్ ఆకలింపు చేసుకోవడం, దాన్ని చెప్పగలడం అనేది గొప్ప విషయం. సో ఇంకా మీతో మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి, బట్ అవన్నీ ఇక్కడ కాదు, వేరే సందర్భంలో వేరే లొకేషన్లో చేద్దాం. ప్రస్తుతానికి మీ అంటే ఇంతకుముందు మేమందరం ఫీల్ అయింది అదే, పుష్పలో ఇంత మంచి ఆర్టిస్ట్కి ఒక రోల్ లేదని, దానికి కూడా మీరు క్లారిటీగా ఉన్నారు. సో హ్యాపీగా ఉన్నారు. ఉంటుంది అది నెక్స్ట్ పార్ట్ లో డెఫినెట్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ లోపు గొప్ప క్యారెక్టర్లు చాలా చేస్తున్నాను. అవునవును, అదే ఆ క్యారెక్టర్లు ఎంజాయ్ చేస్తాం. ఈ పార్ట్లో థర్డ్ పార్ట్లో కూడా మీరు ఉండాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ రమేష్ గారు. మీరు ఇప్పుడు 25 ఏళ్ళు అయినాయి, ఇంకో 25 ఏళ్ళు, ఇంకో 250 సినిమాలు ఈజీగా మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఎన్టీవీ చూస్తున్న ప్రేక్షకులకి నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచి నా ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పించినటువంటి ఇక్కడున్న కెమెరామెన్తో సహా మా సోదరుడితో సహా అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం ఒక విషయం చెప్తాను. ఈరోజు ప్రపంచం అంతా ఫేస్ చేస్తున్నది వాటర్ ప్రాబ్లం అండి. ఈ నీరు జలం జీవం. 70% 71% నీటితో నిండిన ప్రపంచంలో మనం తాగడానికి వాడడానికి నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని మనం చేతులారా కొని తెచ్చుకున్నాం. జలం జీవం, జలం లేకుండా మనిషి లేడు. జలం అనే ద్రవ పదార్థాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, ఒక్క నిమిషం జలం కోపిస్తే, జలానికి కోపం వస్తే, నీళ్ళకి కోపం వస్తే ప్రళయాన్ని సృష్టించి ప్రపంచాన్ని నాశనం చేసే అంత జలం ఉంది. కానీ తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసి భూమి లోపల 1200 నుంచి 2000 వరకు ఫీట్లు తవ్వితే కానీ నీళ్లు రాని పరిస్థితిని తెచ్చుకున్నాం. అందుకే నేనుంటేనే మీరు, మీరుంటేనే నేను, నేనే మీరు, మీరే నేను, చివరికి నేనుంటేనే మీరు బతికేది అని చెప్తున్నటువంటి నీళ్ళని, మనం నీళ్ళని కాపాడాలంటే పెద్ద అచీవ్మెంట్ ఏం లేదండి. మనం వాడే నీళ్ళని, ప్రతిరోజు మనం వాడే నీళ్ళలో సగం నీళ్ళని కట్ చేసుకుంటే మనం దేశానికి హెల్ప్ చేసినట్టే. సో అది ఫీల్ అవుతూ నేను అలా చేస్తున్నాను. మీరు నీళ్ళని వృధా చేయొద్దు. ఎందుకంటే మన బాడీలో కూడా, భూమి మీద కాదు మన ఒంటిలో కూడా 70% నీళ్ళే ఉండాలి. ఆ తాగే నీరు కల్తీ అవటం మూలనే మనకి అష్టరోగాలు వస్తున్నాయి. ఆ నీటిని కాపాడదాం మనందరమే. దీన్ని ఒక ప్రతిజ్ఞలాగా తీసుకొని మీరందరూ ఆచరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్.